శ్రీమాన్ అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబకృతార్థసార్థవాహం శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్ విమలపటీ కమలకుటీ పుస్తక రుద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ ఐశ్వరం పరమం తత్వం ఆదిమధ్యాంతవర్జితం ఆధారం సర్వలోకానాం అనాధారమవిక్రియం అనంతానందబోధాంబునిధిం అద్భుత విక్రమం అంబికాపతిమీశానం అనిశం ప్రణమామ్యహం అంబికాపతిమీశానం అనిశం ప్రణమామ్యహం శివాయ గురవే నమః శివాయ గురవే నమః శివాయ గురవే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీ విష్ణురూపాయ నమః శివాయ శ్రీ విష్ణురూపాయ నమః శివాయ శ్రీ విష్ణురూపాయ నమః శివాయ శ్రీ శారదా పరమేశ్వర్యై నమః శ్రీ చంద్రమౌళీశ్వరాయ నమః శ్రీమజ్జగద్గురుభ్యో నమః నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః జగన్మాత శారదాంబకు అంజలిస్తూ చంద్రమౌళీశ్వరుడికి నమస్కరిస్తూ జగద్గురువుకి ప్రణమిల్లి వారి కృపతో చెప్పుకు వస్తున్న సూత సంహిత ప్రవచన మహాయజ్ఞంలో అష్టాంగ యోగ విషయమై చెప్తున్నారు సూత పౌరాణికుడు నైమిషీయ మహర్షులకు. ఇది బృహస్పతికి శివుడు బోధించినట్లుగా చెప్పబడుతున్న స్కాంద పురాణంలో. ఈ చెప్పడంలో విశేషం ఏంటంటే బృహస్పతి అంటేనే బుద్ధికి అధిష్టాన దేవత. జాతకాదుల్లో కూడా ఆయన అనుకూలత ఉంటేనే కానీ జ్ఞానం వచ్చే అవకాశం లేదు. ఆయనకి జ్ఞానం ఇచ్చిన వాడు ఎవరయ్యా అంటే ఈశాన సర్వవిద్యానం అయినటువంటి పరమేశ్వరుడు. అదే పరమేశ్వరుడు బృహస్పతికి చెప్పినట్లు చెప్పబడినటువంటి ఇది పూర్ణ జ్ఞాన విషయం అని ప్రతిపాదించడం జరుగుతున్నది. నిన్న మన అష్టాంగ యోగంలో ఎంత దాకా వచ్చాము అంటే 6 అంగములు చెప్పడం జరిగినది. అంటే ధారణ వరకు చెప్పుకున్నాం. యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ. అందులో యమ నియమాలకు వచ్చేటప్పటికల్లా చెరో 10 వివరించడం జరిగినది. అది మొట్టమొదట మన జీవన సరళి ఆలోచన సరళి ఏవైతే వాటిని ఆ 20లో చెప్పారు. ఆ తర్వాత ఆసన ప్రాణాయామాదులు ప్రత్యేకంగా యోగమునికి చెప్పినటువంటి సాధన. ప్రత్యాహారం అంటే మనస్సుని విషయముల నుంచి మరల్చడం. అది చేస్తే గాని
విష్ణు చింతన జరగదు. అందుకే పరతత్వాన్ని చింతిస్తూ దాని యందు మనస్సును నిలిపే ప్రయత్నం పేరు ధారణ అని చెప్తున్నారు. ఈ ధారణ అనేక రకాలుగా వివరించడం జరిగినది. అందున ఈశ్వరార్పణ బుద్ధితో ఏ కర్మనైనా ఆచరిస్తే అది కూడా ధారణయే అని ఒక మంచి మాట నిన్న మనం చెప్పిన దానిలో సారంగా గ్రహించాలి. సాధకులకు ఉపయుక్తమైన అంశం. ఏ సత్కర్మ చేసినప్పటికీ అంటే చేయవలసింది ఎప్పుడు సత్కర్మే, దాని ఈశ్వరార్పణ బుద్ధితో చేయడం మంచి ధారణ అని చెప్పారు. అదేవిధంగా మాటికి నేను ఈ దేహాన్ని, నేను ఈ బుద్ధిని అనే భావం ఉండి తీరుతుంది. అది వదిలించుకుంటూ ఆ ఆత్మ భావం దేహమనందు కాక పరమాత్మ యందు పెట్టే ప్రయత్నం పేరు ధారణ. క్రమంగా బ్రహ్మైవాహం సదా నాహం దేవో యక్షోధవా నరః నా దేహేంద్రియ బుద్ధ్యాది నమాయా నా అన్యదేవత ఇది బుద్ధి వ్యవస్థాపి ధారణ సేతి శృతి అని మాట చెప్పారు. శృతి అని చెప్పిన ప్రతిసారి ఒక వేద మంత్రాన్ని అందులో సంకేతంగా చెప్తున్నాడు అని అర్థం. ఇక్కడ నేను బ్రహ్మముని, ఎప్పుడు బ్రహ్మముని, నిన్న బ్రహ్మముని, ఇవాళ కాదు అని కాదు, సదా బ్రహ్మైవాహం సదా నాహం దేవో యక్ష అధవ. ఒక జన్మ మానవ జన్మ, ఒక జన్మ దేవ జన్మ, ఒక జన్మ యక్ష జన్మ ఎత్తి ఉండొచ్చు, కానీ దేవతని కాను, యక్షుణ్ణి కాను, మానవుణ్ణి కాను, మానవుల్లో బ్రహ్మ క్షత్రియ వైశ్య శూద్రాదులకు చెందిన వాడిని కూడా కాను. అదేవిధంగా దేహాన్ని కాను, ఇంద్రియాన్ని కాను, బుద్ధిని కాను. అంటే ఇవన్నీ ఉపాధి లక్షణాలు. ఆత్మ ఉపాధులకు చైతన్యం ఇస్తుంది కానీ అది ఉపాధి కాదు. కానీ ఉపాధి కాని ఆత్మ యొక్క తత్వాన్ని సచ్చిదానంద లక్షణములతో ఉన్న దాన్ని భావన చేస్తూ అదే చింతన చేస్తూ ఆ నేననే భావాన్ని దాని యందు నిలిపే ప్రయత్నం పేరు ధారణ. ఇది ప్రధానమైనది, ఇది ఉత్కృష్టమైనటువంటి ధారణగా చెప్పబడుతుంది. దానికి సహాయక ధారణగా పనికొస్తున్నది ఈశ్వరార్పణ బుద్ధితో సత్కర్మాచరణ. ఇవి తెలుసుకోవాల్సినవి. అందుకు ఇది ఎప్పుడైనా పరా చెప్పినప్పుడు మాత్రం అది అందుబాటులోకి రాలేదే అనిపిస్తుంది. రాలేదు కనుకే అలా అనిపిస్తుంది. వస్తే ఇంకేమున్నది, కానీ ఇది రావలసినది అని తెలుసుకోవడానికి ఇది పనికొచ్చింది. ఆ ధారణ తర్వాత ఇది పరాధారణ చెప్పుకున్నాం. ఇప్పుడు ధ్యాన విధిని చెప్తున్నారు. ఈ ధ్యాన విధులు ఎన్నో రకాలుగా ఇక్కడ వర్ణించబడుతున్నాయి. ఇందులో సగుణ రూప ధ్యానం, నిర్గుణ ధ్యానం వరకు చెప్పబడుతున్నది. మొత్తం 8 రకాల ధ్యాన పద్ధతులు ఇందులో కనబడతాయి. ఇది వైదికమైన పద్ధతి. అంటే వేదము ధ్యానానికి ఏ ప్రక్రియని చెప్పిందో ఆ ప్రక్రియని చెప్తున్నారు. ఇందులో సగుణము గొప్పదా, నిర్గుణము గొప్పదా అని కాదు. ఏ ధ్యానం నువ్వు హాయిగా చేయగలుగుతున్నావో, ఏ ధ్యానం ఉన్నది నీకు ప్రీతి ఉన్నదో అది చేయడం ప్రారంభిస్తే చాలు. అదే పరమం. ఇంకా ఏదో పరమం ఉందంటే నువ్వు చేస్తున్న ధ్యానమే ఆ పరమానికి తీసుకువెళ్ళగలదు. అదే ధ్యాన ప్రక్రియలు శ్రద్ధగా వింటూ ఉంటే ధ్యానం చేసిన అనుభవం కూడా రావచ్చు. అయితే ముందు శ్రద్ధగా అన్నాం కనుక అది దృష్టిలో పెట్టుకోవాలి. అటువంటి శ్రద్ధ ఏకాగ్రతతో వింటే మాత్రం ఈ ధ్యాన పద్ధతులు అవగతం చేసుకోవచ్చు. అథాత సంప్రవక్ష్యామి ధ్యానం సంసారనాశనం ఆకాశే నిర్మలం శుద్ధం భాసమానం సుశీతలం. ఒక ఆకాశాన్ని భావించు అన్నాడు. అసలు ఆకాశ ధ్యానం, ఆకాశోపాసన అని ఉపనిషత్తులో ప్రత్యేకంగా చెప్పారు. ఆకాశం అంటే మరేమిటో కాదు, మరే వస్తువు లేని చోటు ఉన్నది. అటువంటి ఆకాశ స్థానమునందు నిర్మలం శుద్ధం, అది ఎలా ఉన్నదంటే నిర్మలముగా శుద్ధముగా ఉన్నది. అక్కడ భాసమానం సుశీతలం సోమమండలం. అలాంటి ఆకాశమునందు ఒక చంద్రమండలాన్ని ధ్యానించు అన్నారు. అంటే చంద్రమండల ధ్యానం, సూర్యమండల ధ్యానం, అగ్నిమండల ధ్యానములను 3 మండల ధ్యానములు ఇప్పుడు చెప్పబోతూ ఉన్నారు. దేని ప్రయోజనం దానికి ఉంటుంది. పైగా ఇది ఎలా ఉన్నదంటే శుద్ధం నిర్మలం భాసమానం. అది నిర్మలమై ఉన్నది, శుద్ధమై ఉన్నది, ప్రకాశమానమై ఉంది, చల్లగా ఉన్నది అన్నారు. అది సోమమండలం, అపూర్ణం, అది పరిపూర్ణమైన సోమబింబం. అచలం దృష్టి గోచరం, నిశ్చలంగా ఉన్నది, ధ్యాన దృష్టికి గోచరిస్తూ ఉన్నది. ఇక్కడ ధ్యాత్వ అటువంటి సోమమండలాన్ని ధ్యానించాలి. ఆకాశం అన్నప్పుడు ఇక్కడ ఏమిటి, హృదయాకాశం అని అర్థం. ఇక్కడ ఆ హృదయాకాశం నిర్మలమైనది, అక్కడ ఒక చంద్రమండలాన్ని భావన చేయాలి. అది చంద్రమండల భావన. హృదయం అన్నప్పుడు మళ్ళీ తెలుసుకోవాల్సింది, కొందరికి ధ్యానం నాభి పై చక్రాల నుంచి ఎక్కడి నిలబడుతుందో అదే హృదయం. ఇది ఒక రహస్యం, యోగ శాస్త్రములలో చెప్పబడుతుంది. అంత తెలుసుకుంటే చాలు. కొందరికి హృదయం అని చెప్పబడే అనాహత పద్మంలో నిలబడవచ్చు, కొందరు భ్రూమధ్య స్థానంలో నిలబడవచ్చు. ఇవి ఆకాశములే. చిత్తాకాశ, చిదాకాశ, మహాకాశ ఇత్యాదులు ఎన్నో చెప్పబడుతుంటాయి. మొత్తానికి పరమాత్మ ప్రధానంగా చిదాకాశ స్వరూపుడు కనుక మనం ఆకాశ భావన చేస్తూ చంద్రమండల భావన చేస్తున్నాం. ఈ చంద్రమండలంలో ఉన్న స్వరూపాన్ని భావన చేయాలి. చంద్రమండలంలో ఉన్నట్లుగా భావించుట అంటే చంద్రమండలమునందు బ్రహ్మమును ధ్యానించుట, సూర్యమండలమందు బ్రహ్మమును ధ్యానించుట, ఇవి యోగ ప్రక్రియలు. ఎందుకంటే ఆ మండలములు మనలోనే ఉన్నాయి. అవి ఎక్కడున్నాయో గతంలో అంటే నిన్న మొన్నటి ఉపన్యాసాల్లో మనం చంద్రమండల, సూర్యమండల స్థానములు కూడా, అలాగే అగ్నిమండల స్థానం కూడా చెప్పుకోవడం జరిగింది కదా. అందుకే చంద్రమండలం,
ధ్యానించాలి, చంద్రమండల మధ్యంలో పరమాత్మని ధ్యానించాలి. చంద్రమండల మధ్యంలో ఇది వేదము చెప్పిన దేవతల్లో ఉపాస్య దేవతని, ఎవరి ఉపాస్య దేవతని వారు చంద్రమండలంలో ధ్యానించవచ్చు. వేదము చెప్పిన ఉపాస్య దేవత అది మళ్ళీ తెలుసుకోవాలి. ఎవరికి వాళ్ళ కొత్త దేవుళ్ళని తెచ్చుకొచ్చి చంద్రమండలంలో ధ్యానిస్తామంటే శాస్త్ర విరుద్ధం. ఎందుకంటే ధ్యాన పద్ధతి శాస్త్రం చెప్పినప్పుడు ఆ శాస్త్రం చెప్పిన దేవతలనే ధ్యానించాలి. అయితే ఇది శివస్వరూపాన్ని మొదలు చెప్తున్నది. ఈ ధ్యాన ప్రక్రియ లలితా సహస్రనామాల్లో కూడా మనం చదువుకుంటున్నాం. ఎక్కడ అంటే చంద్రమండల మధ్యగా ఒకటి, భానుమండల మధ్యగా, వన్యమండల మధ్యస్థ, ఈ నామాలు మనం చదువుతున్నాం కదా. ఇవి ధ్యాన ప్రక్రియకి సరిపోతున్నవి కనుక వారి వారి శాస్త్ర సిద్ధమైన అభీష్ట దేవతల్ని చంద్రమండలంలో ధ్యానించుకోవచ్చు. ఇక్కడ శివస్వరూప ధ్యానాన్ని చెప్తున్నారు. ధ్యాత్వా మధ్యే మహాదేవం పరమానంద విగ్రహం. అలా హృదయాకాశ మధ్యంలో ఒక నిర్మలమైన చంద్రమండలం, ప్రకాశమానమైన చంద్రమండలంలో పరమేశ్వరుడు భాసిస్తున్నాడు. ఆయన మహాదేవుడు పరమానందమే విగ్రహంగా కలిగిన వాడు. అంటే సగుణముగా కనబడుతున్న, నిర్గుణముగా చెప్పబడ్డ సచ్చిదానంద లక్షణ స్వరూపమే ఆయన అని చెప్పడం ఇక్కడ. అది సగుణానికి నిర్గుణానికి భేదమేం లేదు, రెండు బ్రహ్మమే. సగుణ బ్రహ్మము, నిర్గుణ బ్రహ్మము అని చెప్తున్నది. అది సగుణ బ్రహ్మ ఉపాసన లేనిదే నిర్గుణ బ్రహ్మ జ్ఞానం కూడా రాదు. సగుణ బ్రహ్మ అనుగ్రహం ఉంటే నిర్గుణ బ్రహ్మ జ్ఞానం తప్పకుండా లభిస్తుంది. గనకనే ఆ సగుణ బ్రహ్మ రూపునిగా పరమేశ్వరుని శరణు వేయడం అనే సత్సంప్రదాయం మన సనాతన ధర్మంలో కనబడుతున్నది. అందుకే ధ్యాన స్వరూపంలో మహాదేవుడైన పరమానంద విగ్రహుడైన ఉమార్ధదేహం, ఉమా సహితుడైన అర్ధనారీశ్వర స్వరూపం, లేదు ఉమా సహితుడు కావచ్చు, ఉమా అర్ధదేహుడు కావచ్చు. అంబికాపతి మీశానం అన్నారు కదా. ఎప్పుడైనా శక్తి సహితంగానే శివుని ధ్యానించని చెప్పబడుతుంది. ఉమార్ధదేహం వరదం ఉత్పత్తి స్థితి వర్జితం. ఎవరు ఏది కోరుకుంటే అది ఇచ్చేవాడు గనక వరదుడు. అటువంటి శక్తి ఆయనకున్నది ఈశ్వరుడు గనక. రెండవది ఉత్పత్తి స్థితి లేనటువంటి వాడు, అంటే పుట్టుట పెరుగుట మొదలైనవి లేవు ఆయనకి. ఆయన పని లక్షణం ఉండడమే. అటువంటి వాడు శుద్ధ స్ఫటిక సంకాశం, తన నిర్గుణతత్వాన్ని చెప్పేదే ఆ వర్ణం. శుద్ధ స్ఫటికం వలె ప్రకాశిస్తున్న తెల్లని వాడు చంద్రరేఖావతంసకం, చంద్రరేఖని దాల్చి ఉన్నాడు. చంద్రరేఖ తురియ తత్వాన్ని చెప్తుంది. పరమేశ్వరుడు తురియ కళని దాల్చి ఉన్నాడు. త్రిలోచనం చతుర్బాహుం నీలగ్రీవం పరాత్పరం. 3 కన్నుల వాడు, 4 చేతుల వాడు, నీలకంఠుడు, పరాత్పరం సర్వోత్కృష్టుడు. అంటే ప్రకృతికి కూడా అతీతమైన వాడిని పరాత్పరుడు అంటారు. ఎందుకంటే మనం ఎంతో విచారణ చేసే ప్రకృతి దాకా వెళతాం. ప్రకృతికి ఈవలంతా ప్రపంచము జీవభావం ఉంటుంది, ప్రకృతికి ఆవల పరమాత్మ ఉంటాడు. అది ప్రకృతికి ఆవలు ఉన్నవాడు అని చెప్పడానికి పరాత్పరం అనే శబ్దం అలా వాడతారు. ధ్యాయే నిత్యం, అటువంటి వాడిని ఎలా ధ్యానించాలంటే సదా సోహమితి బ్రహ్మ విదాంబర అని సోహం భావేన పూజ ఎత్తన్నట్లుగా సోహం అని భావించాలి. సోహం అంటే ఫలానా పేరున్న నేను శివుణ్ణి అనుకోవడం కాదు, అలాగే ఇంత ఒడ్డు పొడుగున్న నేను శివుణ్ణి అనుకోవడం కాదు. అహం అని ఏది లోపల ఉన్నదో అది శివస్వరూపమే. ఆ శివుడిని నేను ధ్యానిస్తున్నాను అని అభిన్నముగా ధ్యానించుట, ఈ సోహం భావేన పూజ అనే మాట ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ ధ్యాన ప్రక్రియ కూడా ఇక్కడ ధ్యానం అనగానే తెలుస్తుంది, బాహ్యము కాదు. అది అర్చనాదుల్లో బాహ్యం కావచ్చు, కానీ ధ్యానం ఉన్నది మాత్రం నీలో అహం రూప చైతన్యానికి ఆధారమైన ఏ ఆత్మ ఉన్నదో అదే అసలహం గనక అదే శివస్వరూపంగా ఇక్కడ భావించుతున్నాం. ఇది తెలుసుకోవాలి. సగుణ రూపంగా భావించిన, సోహం భావంతో భావించడం చాలా విశేషమైన అంశము. అందుకే అహమిత్యే విభావయే భవాని మన మాటలో కూడా దాన్నే తెలియజేశారు. ప్రతి ధ్యాన శ్లోకంలో కూడా తెలుసుకోవాలి సోహం భావేనా అంటే నువ్వు ధ్యానిస్తున్నది ఎక్కడ? హృదయంలోనే కదా. హృదయంలో ధ్యానిస్తున్నది ఎవరిని? నువ్వే కదా క్రియ చేస్తున్నావు. ధ్యానిస్తున్నవాడు నువ్వే. అప్పుడు నువ్వే అనబడే చైతన్యమే ఆ రూపంగా ఉందని తెలుసుకో. పరమాత్మ లోకాలను అనుగ్రహించడం కోసం ఆ సగుణ స్వరూపాన్ని ధరించాడు. ఆ ధరించిన దాన్ని నువ్వు ధ్యానిస్తున్నావు. ఆ పరమాత్మ నీలో నేను అనే చైతన్యంగా ఉన్నాడు గనక ఆ పరమాత్మ నేనుకు భిన్నము కాడని తాదాత్మ్యంగా ధ్యానం చేయాలి. తాదాత్మ్య ధ్యానం చాలా విశేషం. ఇది హఠాత్తుగా రాదు, క్రమంగా వస్తుంది అని. ఇది ఉపనిషత్తుల్లో చెప్పబడ్డ అంశమే ఈ ఉపాసన. ఇది చంద్రుని యందు పురుషుని ధ్యానించే విధానం అని ఉపాసన ప్రక్రియ. ఎప్పుడు ధ్యానం ఉపాసనకు సంబంధించినది. అది ఉపనిషత్ సంబంధమైన బ్రహ్మజ్ఞానం అని కాదు, ఉపనిషత్ సంబంధమైన ఉపాసనా జ్ఞానం. ఉపాసనలో బ్రహ్మము సగుణము, అది జ్ఞానావస్థలో నిర్గుణము. ఆ నిర్గుణమును సహకరించేటటువంటి ఉపాసనా రూప ధ్యానాన్ని మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం. అది సోహంభావేన అన్నప్పుడు అది నిర్గుణమైన బ్రహ్మతత్వం వైపు పర్యవసిస్తోంది, కానీ దాన్ని సగుణంగా భావన చేస్తూ ఉన్నాం ప్రీతిగా. ఇది ఏమీ తప్పు కాదు. అందుకే ఉపాసనలో బ్రహ్మమును మనం వివిధ విధములుగా ధ్యానిస్తాం. ఇది ఒక విధము. ఎందుకంటే బ్రహ్మజ్ఞానంలో ఒకటే,
ఇన్ని విధాలు ఉండవు. ఉపాసనలు అనేక విధాలు ఉంటాయి. అది జీవుణ్ణి ఉన్నత స్థితికి తీసుకువెళ్ళి క్రమంగా ముక్తికి కూడా హేతు అవుతుంది కనుకనే ఇది ఒక ఉపాసన చెప్పారు. ఇది ఎక్కడ చెప్పబడుతుంది అంటే బృహదారణ్యకోపనిషత్తులో యయే వాసౌ చంద్రే పురుష ఏతమేవాహం బ్రహ్మోపాసే అనే మంత్రం ఉంది. దీని అర్థం ఏంటంటే ఈ చంద్రమండలంలో అధిష్టాన దేవతగా ఏ పరబ్రహ్మ ఉన్నాడో ఆయని నేను ఏవ అహం బ్రహ్మోపాసే, నేను ఆ బ్రహ్మమును ఉపాసిస్తున్నాను అని. ఈ మాటలు నేను అంటే సోహంభావేన పూజ ఎత్తని స్పష్టంగా ఉపనిషత్తు చెప్తున్నది. కానీ చంద్రమండల ధ్యానం చేయాలి. ఇది చేసినప్పుడు మళ్ళీ నేనని వేరే ఉన్నానని కాకుండా ఆ స్వరూపమే నీలో మిగిలిపోవాలి. అంత తాదాత్మ్యం కావాలండి. ఆ తాదాత్మ్య స్థితిని ఇక్కడ చూపించారు. ఇక రెండవది అంతరాదిత్య ఉపాసన. ఇది కూడా ఉపనిషత్ ప్రతిపాద్యం. ఇది ఛాందోగ్యోపనిషత్తులో చెప్పబడుతున్నది. అది అంతరాదిత్యోపాసన. అంటే ఇక్కడ మీకు చెప్పే ధారణలు ధ్యానాలు అన్నీ ఉపనిషత్తు వేదము ఏం చెప్పిందో దాన్ని చెప్తున్నారు ఇక్కడ. అంటే ఈ ప్రక్రియ అంతా వేదజన్యము అని మనకు తెలుస్తున్నది. అథవా ఆకాశ మధ్యస్థే భ్రాజమానే సుశోభనే, మళ్ళీ ఆకాశాన్ని భావించన్నాడు. ఆకాశ మధ్యంలో ఆదిత్య మండలే పూర్ణే 1,00,000 యోజన విస్తృతే. ఆదిత్య మండలం 1,00,000 యోజన విస్తారమని వేదవాగ్మయం చెప్తోంది. కానీ మనస్సులో భావించు 1,00,000 యోజనాలు కూడా హాయిగా భావించవచ్చు మనస్సు. అరే ఇంత శరీరంలో ఇంత మనస్సు ఎలా భావిస్తుందంటే అదే మనస్సుకున్న గొప్ప శక్తి. అదే మనస్సుకున్న శక్తి సామాన్యం కాదు. దాని గురించి కూడా వేదమే చెప్తుంది. అంత భావించగలగాలి. అంత విస్తారమైన ఆదిత్య మండలంలో అంత విస్తారం ఎందుకు భావించాలంటే అది తప్ప మరొకటి కనబడకూడదు. అది విస్తారంలో ఉద్దేశం. అది అద్భుతమైన మండలం. దానిలో ఉన్నాడు పరమేశ్వరుడు. అక్కడ తెల్లగా ఉన్నాడు, నెలవంక దాల్చి ఉన్నాడు, నీలకంఠుడు. ఎక్కడ? చంద్రమండలంలో. ఇక్కడ ఎలా ఉన్నాడు చూడండి. సర్వలోక విధాతారం ఈశ్వరం హేమరూపిణం. శ్రద్ధగా వినేవాళ్ళకి ఇక్కడే ధ్యానం అయిపోతుంటుంది. ఆయన ఎవడో వచ్చి కూర్చున్నాడు కాదు, సర్వలోక విధాత ఆయన. అంటే సృష్టి స్థితి లయలు జగద్విధానము ఏర్పరిచిన వాడు విధాత. అంటే జగత్తు ఎలా నడవాలో ఒక పద్ధతిని ఏర్పరిచిన వాడు గనక విధాత. ఏ లోకానికి విధాత? సర్వలోక విధాత అయినటువంటి ఈశ్వరుడు హేమ రూపిణం, బంగారు రంగుతో ప్రకాశిస్తున్నవాడు. హిరణ్మయ శ్మశ్రుకేశం హిరణ్మయ నఖం తథా. బంగారు జుట్టు, బంగారు మీసాలు, బంగారు వెంట్రుకలు, శరీరం అంతా బంగారమే. ఆప్రణకాత్ సర్వయేవ సువర్ణ అని వేదం చెప్తున్నది. ఆ సువర్ణ స్వరూపంగా ధ్యానించాలి. ఒక చిత్రం ఏంటంటే ధ్యానం అనేది ఒక రూపంగా మనం ధ్యానించేటప్పుడు అది ఊహయా సత్యమా, ఇది చాలా ఆలోచించుకోవాల్సింది. ఇది తెలియక చాలా మంది దేవుడి రూపాన్ని ఊహిస్తారు కదా, ఊహిస్తున్నారు కదా, సత్యం కాదు కనుకనే మీరు నిరాకారాన్ని ధ్యానించండి అంటాడు. అప్పుడు అది అంటక ఇది అంటక భ్రష్టమవుతాం. అందుకే మనం ఇక్కడ ఊహిస్తున్నామన్నది సత్యం కావచ్చు, కానీ సత్యాన్ని ఊహిస్తున్నామని తెలుసుకోవాలి. ఇక్కడ కేవలం ఊహ అయితే కల్పన కావచ్చు, సత్యాన్ని ఊహిస్తున్నారు. ఏమిటా సత్యం అంటే పరమాత్మ భక్తులను అనుగ్రహించడం కోసం ఏ సగుణ సాకార స్వరూపాన్ని దర్శింపజేశాడో ఋషులు దాన్ని మనకు వర్ణించి చెప్పారు. కనుక ఆయన ఈ రూపాన్ని ధరించి ఆ మండలాల్లో ఎందరినో అనుగ్రహించాడు. కనుక అక్కడ ఉన్నదాన్ని మీరు ధ్యానిస్తున్నారు. కనుక ఈ విషయంలో ఊహ కూడా అసత్యము కాదు. అందుకు ఉన్న నిన్నే నేను ఊహించుకొనుచుంటి. అది దర్శనం అనుభూతి కలిగే వరకు కూడా ధ్యానమే. ఎందుకంటే కన్నార కనలేక కలరూపు ఎరుంగక చేసే పని కదా. అందుకే ఈ ధ్యానం ఉత్కృష్టము, సత్యము కూడా. అయితే ఋషులకు ఎలా దర్శనమిచ్చాడు అదే తేజస్సుని మీరు ఊహించలేకపోవచ్చు గాక, కానీ మీ బుద్ధి ఎంత అందుకోగలదో అంత అందుకుంటున్నది సత్యమైన స్వరూపాన్నే గనక ఇది తప్పకుండా ఫలాన్ని చూపిస్తుంది. మరొక ప్రక్రియ ఇక్కడ తెలుసుకోవాల్సింది, రూపధ్యానం అనేటువంటిది ఒక అద్భుతమైన విధానాన్ని ఋషులు మనకు ఏర్పాటు చేశారు. మీరు ఏ చిన్నపాటి మంత్రం చేసినా దాని ముందు ధ్యాన ఉంటుంది. ధ్యానం యొక్క స్వరూపం తప్పకుండా వర్ణిస్తారు. ఏ మంత్రానికైనా మీరు గమనించారో లేదు. అంటే కాస్త ఏకాగ్రత పెట్టిన ఆ రూపం బొమ్మ గీసినట్టేనే మనసులో ముద్రితమవుతుంది. దాని ప్రభావం చాలా ఉంటుందండి, అందులో సందేహం లేదు. ఎప్పుడైనా సరే మన బుద్ధికి ఏది వెలగట్లేదు, స్ఫురించట్లేదు అంటే మఠం వేసి కూర్చుని సరస్వతి రూప ధ్యానం చేస్తే తప్పకుండా తత్ప్రభావం చేత బుద్ధిలో ఒకానొక స్ఫురణ కలిగి తీరుతుంది. అందుకే మన వాళ్ళు రూపవర్ణనలు వాటిని అనుసరించి చిత్రపటాలు ఉండడం వల్ల అది చూస్తే అదే గుర్తొస్తుంది. తప్పకుండా వాటి ప్రభావం ఉంటుంది. మృత్యుంజయ స్వరూప ధ్యానం వల్ల అపమృత్యువు నుంచి బయటపడ్డవాళ్ళు మాకు తెలుసు. అందుకే రూపవర్ణన చెప్తారు. అస్తాంబోజ యుగస్థ కుంభయుగడా దుధృత్యతోయం శిరహ అని మృత్యుంజయుడు ఎలా ఉంటాడో చెప్పాడు ఇక్కడ. అపమృత్యువుల నుంచి బయటపడాలంటే ఆ రూపవర్ణన. ఇలాగ మంత్రం తంత్రం తెలియకపోయినా ధ్యాన శ్లోకం తెలిసినా చాలని పెద్దవాళ్ళు చెప్పడానికి అంతే కారణం అండి ఇక్కడ. అదే పెద్దవాళ్ళు మనకు ఏ క్రియ చేసినా ముందు ధ్యాన శ్లోకం చెప్తారు. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ. అది చదివేయడం కాకుండా ధ్యానం చేశారనుకోండి దాని ప్రభావం చాలా బలంగా ఉంటుంది.
అది ధ్యానంతో కలిపిన మంత్రానికి బలం ఎక్కువ. ఒక్కొక్కప్పుడు మంత్రజ్ఞానం లేకపోయినా ధ్యానం చాలా గొప్ప ప్రభావం చూపిస్తుంది, తెలుసుకోవాలి. ఈ రూపధ్యానములు ఆగమాలు చాలా చాలా చెప్పాయి. తత్కాల ప్రయోజనం కోసం కొన్ని పనికొస్తాయి, కొన్ని జ్ఞానానికి కావలసిన చిత్తశుద్ధిని కూడా ప్రసాదిస్తాయి, క్రమంగా జ్ఞానాన్ని కైవల్యాన్ని కూడా ఇస్తాయి, ఇహము పరము ఇవ్వగలవు. అది రూపధ్యానం అంత గొప్పది. అంతేకాదు రూపధ్యానాన్ని వర్ణిస్తున్నప్పుడు వింటున్న వాళ్ళకు కూడా కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. ఖచ్చితంగా చెప్పగలం, ధ్యానం చేయాలని ఇంట్లో మఠం వేసుకుంటే అలా కనబడదు, మనసు ఎటో పరిగెడుతుంది. కానీ ఇక్కడ కూర్చున్నప్పుడు కాస్త శ్రద్ధ పెడితే వర్ణన వింటూ ఉంటే మీకు తెలియకుండా చెప్తున్నవాడు కనబడ్డు. ఆ హిరణ్మయ మండలంలో శివుడు కనబడి తీరుతాడు. అది చాలు, ఆ కనబడ్డ ఆ క్షణం చాలు మన జీవితాన్ని ధన్యం చేయడానికి. అందుకే వినడం అంత గొప్పదండి ఈ ధ్యానం. అప్పుడే చంద్రమండల ధ్యానం అయిపోయింది, ఇప్పుడు వస్తున్నది ఆదిత్య మండలాంతరుడైన పరమాత్మను ధ్యానించాలి. దీన్ని అంతరాదిత్య ఉపాసన అని చెప్తూ, ఏషోంతరాదిత్యే హిరణ్మయ పురుషో దృశ్యతే అంటే ఛాందోగ్య పురుషుడు చెప్తోంది. ఏష ఆదిత్యే, ఈ ఆదిత్య మండలంలో ఆ హిరణ్మయ పురుషుడు కనబడుతున్నాడు. అని ఎలా ఉన్నాడంటే హిరణ్య శ్మశ్రు హిరణ్యకేశ ఆ ప్రణఖాత్ సర్వయేవ సువర్ణ తస్య యథా కప్యాసం పుండరీకమేవ మక్షిణి అన్నారు. ఇక్కడ అతడు చక్కగా ఎర్రని కన్నులతో ప్రకాశిస్తున్నాడు, పుండరీకముల వంటి నేత్రములతో ఉన్నాడు, పద్మముల వంటి నేత్రములతో ఉన్నాడు అనే భావాన్ని చెప్తున్నారు. ఆ విధంగా భావించారు పుండరీకాక్షుడు. పుండరీకాక్షుడు అనగానే పైగా ఇక్కడ శబ్దం ప్రకారం 2 కళ్ళు వర్ణించారు కదా, అటువంటిప్పుడు శివుడు ఎలా అవుతాడు, విష్ణువు అవుతాడు కదా అంటే దానికి అత్యద్భుతమైన భాష్యం అందించారు అప్పయ్య దీక్షితుల వారు. నాయన అగ్నినేత్రం ఎప్పుడు పెడితే అప్పుడు అడిగితే అప్పుడు మూసే ఉంచుతాడు, ఎప్పుడు చూపించేది 2 నేత్రములే, కనుక ఇది శివపరంగా కూడా వర్ణించవచ్చు అన్నారు ఇక్కడ. అందుకే పుండరీకాక్షుడు అన్నప్పుడు ఇద్దరికీ వర్తిస్తుంది, శివుడికి విష్ణువు కూడా. విష్ణు ధ్యానం కూడా సమానమే, 2 ఒకే పరతత్వం, అది ఎప్పుడు మర్చిపోరా. అయితే పుండరీకాక్ష, పుండరీకమే అక్షిణి అనే శబ్దానికి అక్షు వ్యాప్తవని ధాతువును అనుసరించి హృత్పుండరీకమునందు వ్యాపించిన వాడు అని అర్థాన్ని చెప్పారు కొంతమంది. ఇది కూడా శాస్త్ర సమ్మతమైనదే. అంటే నిరాకారంగా అది సరిపోతుంది, సాకారంగా పుండరీకముల వంటి నేత్రములు కలవాడు అనే మాట కూడా సరిపోతున్నది. నారాయణుని యందు ఈ నామ అన్వర్థం అంటే ఆయన దగ్గర సరిగ్గా సరిపోతుంది. పద్మాక్షుడు కమలాక్షుడు గనక పుండరీకాక్షుడు అంటే నారాయణుడు పద్మముల వంటి విశాల నేత్రములతో ఉన్నాడని సగుణముగా చెప్పవచ్చు. హృత్పుండరీకమునందు వ్యాపించిన వాడు అని నిరాకారముగా చెప్పవచ్చు. 2 నారాయణుడే గనక ఈ నామం సగుణ నిర్గుణులకు రెండిటికి చెప్తుంది. అలా ప్రతి భగవన్నామం కూడా ఒకవైపు సగుణార్థం కనబడుతున్నా లోపల నిర్గుణార్థం దాగి ఉంటుంది. ఎందుకంటే నిర్గుణమై సగుణమై మన కోసం వచ్చింది కనుక ఇదొక రహస్యం. మొత్తానికి రుక్మాభం అనే మాట మరొక ఉపనిషత్తులో కనబడుతుంది. బంగారు రంగుతో ధ్యానించడం చాలా గొప్ప విశేషం. అయితే హిరణ్మయ పురుషుడు గురించి చెప్పేటప్పుడు బంగారు రంగు ఉన్నవాడు ఎవడు అంటే నమో హిరణ్యబాహవే హిరణ్యవర్ణాయ హిరణ్య రూపాయ హిరణ్యపతయే అంబికాపతయే పశుపతయే నమో నమః. ఇక్కడ పద విభజన చేసి చెప్తున్న స్వరంతో కాకుండా అర్థం కావాలి. ఆయన హిరణ్యబాహు, హిరణ్యవర్ణుడు, హిరణ్య రూపుడు, హిరణ్యపతి. హిరణ్యం అంటే హితము రమ్యము అయిన సర్వైశ్వర్యములకు ఆయనే ప్రభు. అటువంటి వాడు ఆ రూపం కూడా హితాన్ని రమ్యాన్ని కలిగించే రూపం అది. అటువంటి హిరణ్య రూపం దాంతో ప్రకాశిస్తున్నవాడు ఎవడయ్యా అంటే అంబికాపతి. ఆ అంబికాపతి ఎవరు? ఉమాపతి. ఆ ఉమాపతి ఎవరు? పశుపతి, సర్వజీవులకు పతి. ఇది యజుర్వేదాంతర్గతమైనటువంటి మంత్రం. దీన్ని బట్టి నమో హిరణ్యభాగవే సేనాన్యే దిశాంచ పతయే నమః అనే మంత్రం కూడా ఎవరిని తెలియజేస్తుందో మనకు స్పష్టమవుతుంది. ఇక్కడ ఎవరైనా అంటే అసౌయవ సత్పతి నీలగ్రీవో విలోహిత, ఆదిత్య మండలాంతర్గతమైనటువంటి ఆదిత్య స్వరూపం రుద్రుని తెలియజేస్తున్నది. కానీ హిరణ్మయ మండలంలో పరమేశ్వరుని ధ్యానించడం అనేది వేదమునందు వేదాంతమునందు కనబడుతున్నది. అసలు వేదంలోదే వేదాంతంలోకి వచ్చింది కదా. రుద్ర నమక మంత్రాల్లో కూడాను ఆదిత్య అసౌ అనే శబ్దం కూడా వచ్చిన ఆదిత్యుడే గనక అసౌయస్తామ్రౌ అరుణత బభ్రు సుమంగళ దగ్గర చెప్పింది అసావాదిత్యో బ్రహ్మ అని చెప్పబడుతున్నటువంటిది. అందుకే ఆదిత్య మండలాంతర్గతంగా పరమేశ్వరుని ధ్యానించే విధానము. ఎలా ధ్యానించాలి అంటే దాన్ని వివరిస్తున్నారు ఇక్కడ. హిరణ్య శ్మశ్రుకేశం హిరణ్మయ నఖంతధ కప్యాస్యాసనవద్వక్త్రం. సరిగ్గా ఉపనిషత్ శబ్దం యథాతథంగా తీసేసుకున్నాడు ఇందులో. నీలగ్రీవం విలోహితం ఆగోపాల ప్రసిద్ధం. ఆగోపాల ప్రసిద్ధం అని చెప్పడంలో అర్థం ఏంటంటే ఉతైనంగోప అదృశన్నదృశన్నదహార్య. అక్కడ వచ్చేటప్పుడు గోపా వచ్చింది. అంటే ఇక్కడ చెప్పేటప్పుడు ఉదహార్య గోపాహ. ఉదహార్య గోపాహ అంటే ఏదో చెరువు నుంచి నీళ్లు తీసుకొస్తూ అసలు సంధ్య అయింది, భగవంతుడిని ఉపాసించాలి, ఎరుక లేకుండా కేవలం పొద్దున్నయింది కనుక నీళ్లు తీసుకెళ్ళాలని కొందరు బయలుదేరతారు. పొద్దున్నయ్యే కనుక పాలు చూడాలి, ఆవుల్ని
విప్పాలి, తీసుకెళ్ళాలి అనుకునే వాళ్ళు కొందరు ఉంటారు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే సామాన్యులు. వీళ్ళకి భగవజ్ఞానం కానీ మోక్ష సాధన కానీ లేదు. వాళ్ళు చేస్తున్న పని ఏమిటి? లౌకికంగా ఆవుల్ని మేపడానికో లేకపోతే నీళ్లు తీసుకురావడానికో బయలుదేరుతున్నారు. వాళ్ళు కూడా శివుణ్ణి చూస్తున్నారు అని చెప్పారు ఇక్కడ. అరే ఎలా అవుతుందండి? నిర్గుణంగా చూడగలిగే వాళ్ళు వేదాంత నిష్ఠులు, సగుణంగా చూడగలిగే వాళ్ళు ఉపాసకులు. వీళ్ళ రెండింటిని చేయట్లేదు కదా, వీళ్ళు శివుణ్ణి ఎలా చూస్తున్నారు అంటే సూర్య రూపంగా చూస్తున్నారు కదయ్యా అన్నారు ఇక్కడ. అందుకు వాళ్ళకు కూడా కనబడే శివుడు ఎవరయ్యా అంటే సూర్యుడు. ఆ అర్థాన్ని ప్రసిద్ధిగా అందరూ భాష్యాలు అదే చెప్పారు. ఆఖరికి మహానుభావులు అంటే విద్యారణ్యుల వారి భాష్యం, అభినవ శంకర భాష్యం దాన్నే చెప్తుంది. ఆ భాష్యం వేద ప్రామాణ్యంతో అనుసరించి చెప్తోందనడానికి ఇది ఉదాహరణ. ఆగోపాల ప్రసిద్ధం అనే మాటని యథాతథంగా ఈ శ్లోకంలో పెట్టాడు. అంటే వేదంలో చెప్పిన మంత్రాన్ని ఇక్కడ కప్యాస్యాసనవద్వక్త్రం హిరణ్యశ్మశ్రుకేశం అనే చాందోగ్యోపనిషత్తులోంచి తీసుకున్న వాక్యం. ఇప్పుడు ఆగోపాల ప్రసిద్ధం అనేది రుద్రం నుంచి తీసుకున్న వాక్యం. తం అంబికార్థ శరీరం నీలగ్రీవం విలోహితం. నీలగ్రీవ విలోహిత శబ్దమును కూడా రుద్రంలోవే. నీలగ్రీవ విలోహితుడు అయినటువంటి వాడు ఆగోపాల ప్రసిద్ధం. జ్ఞానుల నుంచి గోపాలకుల వరకు అంటే అమాయకుల వరకు అందరికీ తెలియబడేవాడైనా అన్నారు. ఇందులో ఆబాల గోప విదిత అనే వాక్యం కూడా ఉన్నది. ఆ గోపాల ప్రసిద్ధం అంటే అందరికీ సూర్యుడు కనబడతాడు నాకు అర్థం చెప్తారు. కాదయ్యా, పరమాత్మ గురించి తెలియని వాడికి కూడా నేను అనే స్ఫురణ ఉందిగా. ఆ నేనుగా అందరిలో ఉన్నాడు గనక నేను తెలియని వాడెవడు. కనుక గోపాలకులకి బాలకులకు కూడా నేను తెలుసు కనుక అందరి చేత నేనుగా తెలియబడే వాడినే నువ్వు ఇక్కడ సూర్యమండలంలో ధ్యానిస్తున్నావు. ఇది రెండవ అర్థం. మూడవ అర్థం ఒకటి ఉన్నదండి. మూడవ అర్థం అంటే గోపాహ అనే మాటకి దేవతలు అని అర్థము. గోపనం అంటే రక్షణ అని అర్థం. రక్షణ కల్పించేవారు దేవతలు. అదేవిధంగా ఉదాహార్య అంటే నీ కర్మలను అనుసరించి నీకు కావలసినవి కురిపించే దేవతలు. అంటే నీటిని మోసుకు వచ్చువారు అంటే వర్షాన్ని కురిపించేవారంటే పర్జన్యాది దేవతలు అనుకోవచ్చు. అంటే ప్రకృతి ద్వారా నీకు కావలసినవి అందించేవారు నీ కర్మలకు అనుగుణంగా. ఈ విధంగా దేవతలు, ప్రకృతి శక్తులు వీరందరూ ఎవరిని ధ్యానిస్తున్నారో ఆ శివుణ్ణి నేను ధ్యానిస్తున్నాను అని అర్థం కూడా దీనిలో చెప్పవచ్చు. 3 రకాల అర్థాలు భావన చేయాలి. 3 సరిపోతున్నాయి మనకి. కనుక శివుడు ఎవడయ్యా అంటే అదిగో ఆ సూర్యుడే అను, హాయిగా సరిపోతుంది. అందుకే మన పెద్దవాళ్ళు సంధ్యలలో సూర్యుని ఆరాధించమని చెప్పారు. చంద్రారాధన మనకున్నది. పూర్ణిమ వచ్చిందంటే అలాగే ప్రతి కళని ఆరాధిస్తూ వెళ్తాం. చంద్రుని యందు పరమాత్మని ఆరాధిస్తున్నాం. ఎందుకంటే నువ్వు కనబడేది పరమాత్మని జ్ఞానం డెవలప్ చేసుకోవాలి. అప్పుడు కనబడుతున్న వాటి యందు పరమాత్మని ధ్యానించాలి. ఊహించాలని లేదు, ధ్యానించాలి. ఎందుకంటే ఆ వాటి యందు ఎలాగో ఉన్నాడు అంతర్యామిగా. ఆయన ఉన్నవాడినే ధ్యానిస్తున్నావు. ఆయన నిన్ననే చెప్పుకున్నాం కదా, రసోహమత్సకౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయోహో యదాదిత్యగతం తేజో జగద్భాసయితేఖిలం యచ్చంద్రమసి యచ్చాగ్నం తత్తేజో విద్యమామకం అని తానే భగవద్గీతలో పలుతావుల్లో సెలవిచ్చాడు. అటువంటిప్పుడు నేను అక్కడ ఉన్నాను, ఆ వెలుగు నాదే అని చెప్పినప్పుడు ఆయన అందులో ధ్యానించగా ఎందులో ధ్యానిస్తాను? అది నీలో కూడా సూర్య చంద్రాగ్ని మండలంలో ప్రకాశిస్తున్నాయి కనుక ఆ మండలాన్ని నీలో ధ్యానించు. ఇది ప్రత్యేకమైన అంశం. ఎందుకంటే నిన్న మనం ధారణలోనే చెప్పుకున్నాం. బయటున్న మహాకాశాన్ని లోపలున్న ఆకాశంతో, బయటున్న పంచభూతాలు లోపల పంచభూతాలతో ధారణ చేసే పద్ధతి. అలాగే బయటున్న సూర్యచంద్రుల్లో పరమాత్మని ధ్యానం చేయడం కూడా ఇందులో గ్రహించవలసినది. సోహమిత్యనిసంధ్యాయేత్ సంధ్యాకాలేషు వా నరః. సోహం ఇతి అదే నేనని ధ్యానించు. అంటే సూర్యమండలాంతర్గతమైన ఏ తేజస్సుందో అదే నేను. అదే ఒకప్పుడు రమణులు జగదీశన్ అనే శిష్యుడు వేసవికాలం బాధ తట్టుకోలే నేను గిరి ప్రదక్షిణకి రాను అంటే, నాయన సూర్యమండలంతో ఏదుందో అదే నీలో ఉంది, సూర్యోస్మి భావించన్నాడు. అది ఉపదేశం పొంది చేసిన దగ్గర నుంచి నాకు మండు వేసవిలో కాలుకి చెప్పులు లేకుండా కూడా రోడ్డు మీద నడవగలుగుతున్నాను నేను అని చెప్పాడు. అంటే సోహంభావ పూజలో ఏదో ఉందండి. మనకి చెప్తున్న సోహంభావం అన్నారు కానీ సాధ్యమవుతుందా? అని గురువు మీద నమ్మకం ఉంటే సాధ్యమవుతుంది. వాక్యం మీద నమ్మకం ఉంటే సాధ్యమవుతుంది. దృఢమైన ధారణ చేస్తే సాధ్యమవుతుంది. దాని ప్రయోజనం భౌతికంగా కూడా కనబడుతుంది. సర్వత్రా పరమాత్మను ధ్యానించినప్పుడు సర్వము వాడికి అనుకూలమైపోతుంది. ఇది తెలుసుకోండి. ఇతరులకు ప్రతికూలంగా కనబడితే భౌతిక ప్రపంచం పరమాత్మను ఆదిత్య మండలంలో, చంద్రమండలంలో ఇత్యాదులు ఏందో ధ్యానించేవాడికి ప్రతికూలం కాదు, అనుకూలమైపోతుంది. ఇది తెలుసుకోవాల్సింది. ఇప్పుడు ఇది అర్థమైతే నిప్పులో పడేసినా నీటిలో పడేసినా ప్రహ్లాదుడు తేలి ఎలా వచ్చాడో మనకు అర్థమవుతుంది ఇక్కడ. అదేదో మిరాకిల్ అని కాదు, మిరాకిలే. కానీ ఆ సోహంభావం చేత అదే తండ్రికి చెప్పాడు, మీరు నేమను మతి భ్రమణం మన బిల్లులై ప్రవర్తిల్లక సర్వమున్నత దివ్యకళామయమంచు. ఇదే ఆయన అక్కడ చెప్పాడండి. నువ్వు నేను అనే భేదం ఉపాధి భేదం బట్టి ఏర్పడుతుంది.
నీలో నాలో సమానంగా నేను ఆ బ్రహ్మమని తెలుసుకుంటే ఏ ఒక్కరి యందు ద్వేష బుద్ధి ఇత్యాదులు ఉండవు కదా. ఆ స్థితిని తెచ్చుకొని ఆయన మంచిది అని చెప్పాడు కదా. అది ధ్యానం వల్ల ఏర్పడుతుందండి. అదే ధ్యానం జ్ఞానం ఎలాగ దగ్గరగా ఉన్నాయో పరిశీలించండి. ఇది తెలియక కేవలం 4 ఉపనిషత్తులు చదివి పూర్వాపరాలు తెలియక నిర్గుణము నిరాకారము చాలు, సగుణ సాకారాలు అక్కర్లేదు అని చెప్పేవాళ్ళు ఉన్నారే, వాళ్ళు మన సాధనకి ప్రతిఘాతాలే. ఇది తెలుసుకుని మనం భగవంతుని యొక్క దివ్య మంగళ విగ్రహాల్ని ధ్యానిస్తూ అది నేను అనబడే చైతన్యంగా నాలోనే ఉంది. ఆయనే చెప్పాడు కదా, అహం ఆత్మ గుడాకేశ, అహం ఆత్మ, నేను అనబడుతూ ఆత్మగా ఉన్నవాడు నేనే అని అడిగాడు పరమాత్మ. అది అక్కడ ఉన్న చెప్పిన అహం, ఇక్కడ చెప్పిన సోహం రెండు ఒకటే. ఎందుకంటే నీలో ఆత్మని నేనే అన్నాడు కదా ఆయన. అప్పుడు సోహంకాకేమవుతుంది? కానీ కృష్ణుడు చెప్పిన మాట, ఇక్కడ సూతుల వారు చెప్తున్న మాట, బృహస్పతికి శివుడు చెప్పిన మాట ఒకటేనన్నమాట. ఇది గ్రహించి మనం సోహం భావేనా అలా ఆరాధిస్తే అనిశం ఎల్లవేళలా, లేదా జాయేత్ సంధ్యాకాలేశవ అనరహ, 24 గంటలు భగవంతుని ధ్యానిస్తూ కూర్చుంటే పల్లెలాగండి, అందుకే సంధ్యని పెట్టాను కదా అన్నాడు. సంధ్యల్లో ధ్యానించు, మొత్తం ధ్యానించిన ఫలితం వస్తుంది. అది సంధ్యాకాలం అనుకున్నటువంటి విశేషము. అదే సంధ్యాకాలేశువ అనిశం సంధ్యాకాలేశువ, ఎల్లవేళల సంధ్యాకాలములందునైనా అని అర్థం. ఇప్పటికి చంద్ర సూర్యులు అయ్యారు కదా. ఇప్పుడు అగ్నిమండలాన్ని చాలా చక్కగా చెప్తున్నాడు. అథవా వైదికే శుద్ధేప్యగ్నిహోత్రాది మధ్యగే ఆత్మానం జగదాధారం ఆనందానుభవం సదా. ఇందులో వాక్యాలు వర్ణించేటప్పుడు కొన్ని నిర్గుణపరమైన కొన్ని సగుణపరమైన వాక్యాలు కనబడతాయి. అంటే రెండు ఒకటే అని కలుపుతాడు. పరాత్పరం అంటే నిర్గుణం, అంబికాపతి సోమార్థశేఖరం అంటే సగుణం. అంటే రెండు చెప్పడంలో అభేద భావాన్ని అంత చక్కగా చూపిస్తున్నాడు. ఇక్కడ కూడా అదేవిధంగా వైదికమైన శుద్ధాగ్నియందు అన్నాడు. అంటే ఏదో నువ్వు నిప్పు రగిల్చేసుకుని పొయ్యిలో అది చూస్తూ శివుడు అని ధ్యానించడం అని కాదు. ఇక్కడ శివుడు సర్వాంతర్యామనే స్థితి వేరే విషయం. కానీ ఆ స్థితి వచ్చే వరకు ధ్యానానికి యోగ్యం మాత్రం శుద్ధమైన ఆలంబనమే కావాలి. సర్వత్రా భగవంతుని దర్శించే స్థితి వచ్చే వరకు కూడా శుద్ధమైన దివ్యమైన ఆలంబన కావాలి. అంతటా భగవంతుడు ఒకటే కదండి. అందుకే నేను స్టీలు దేవుడిని పెట్టుకున్నాను అంటే పనిచేయదు. అంతటా భగవంతుని చేసేందుకు స్టీలు లేదు, బంగారము లేదు, ఆ రెండూ లేవు. అంతటా భగవంతుడిని శాస్త్రం చెప్పింది నిజమే, కానీ నాకు అనుభవానికి రాలేదు. అందుకు నేను ధ్యానించాలి అంటే దానికి దివ్యమైనవి కావాలి. అందుకే ఇంట్లో మనం పెట్టుకునే ధాతువులు కూడా దివ్యమైన ధాతువులు కావాలి, వాటికి సంస్కారములు కావాలి. అటువంటప్పుడు నువ్వు ధ్యానించినా పూజించినా అందుకుంటుంది ఆ శక్తి. ఇది తెలుసుకోవచ్చు. అలాగే దివ్య ధ్యానాలు ఇవన్నీ చెప్తున్నది. సూర్యుని యందు చేసే ధ్యానం సత్యం, చంద్రుని యందు చేసే ధ్యానం సత్యం, అగ్ని యందు చేసే ధ్యానం సత్యం. ఇది ఎలా చేయాలి? అగ్ని యందు అంటే వైదికే శుద్ధే అగ్నిహోత్రాది మధ్యగే. వైదికంగా ఉన్నది శుద్ధమైనది అగ్నిహోత్రముల యందు ఉన్నది అన్నారు ఇక్కడ. అంటే వేదమంత్రములతో రగిల్చినటువంటి అగ్ని, అది శుద్ధాగ్ని అన్నారు ఇక్కడ. అంటే ప్రతి నిప్పు అగ్నిహోత్రం కాదు. అసలు అగ్నిహోత్రం అనే మాటే చాలా విశేషం. ఎవడో ఏదో మంట పెట్టి అగ్నిహోత్రం పెట్టానంటే కుదరదు. హోత్రం అనే మాటే చెప్తున్నది. ఏ అగ్ని ఆహుతుల్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నది అది అగ్నిహోత్రం. అది అందుకే దేవతలను ఉద్దేశించి ఆహుతులు వేయడానికి అగ్నిని సంస్కరిస్తారు. అగ్ని సంస్కారం ఎలా జరుగుతుందో అనేది క్రియ చేసే వాళ్ళకి తెలుస్తుంది. ముఖ్యంగా కుండ సంస్కారం, ఆ తర్వాత మండప సంస్కారం, తర్వాత అగ్నిహోత్రాలని తీసుకొచ్చే విధానం, అగ్నిని తెచ్చి అందులో వేసే విధానం ఉంటుంది ఇక్కడ. అది చేశాక అగ్నిని సంస్కరించే విధానం చెప్తారు ఇక్కడ. అవన్నీ ఆ క్రియలు చేసే వాళ్ళకి తెలుస్తూ ఉంటాయి. ఒకవేళ చేసి ఉంటే ఇప్పుడు గుర్తుకొస్తాయి. అంతే. ఇలా సంస్కరింపబడిన అగ్నిహోత్రం ముందు పరమాత్మను ధ్యానించాలి. ఇది చాలా విశేషం అండి. అది ఎవరైనా యజ్ఞాగ్ని ముందు కూర్చున్నప్పుడు ఈశ్వరుని ముందు కూర్చున్నానని మర్చిపోరాదు. ఎందుకంటే సర్వదేవతలను అగ్నిహోత్రంలో ఆరాధిస్తున్నావు కదా. కానీ సర్వదేవతాత్మకుడు ఈశ్వరుడు అందులో ఉన్నాడు. అందుకే రుద్రో ఏష యదగ్ని అనే మంత్రం కూడా వేదంలో మనకు కనబడుతుంది. రుద్రుడే అగ్నిస్వరూపుడు అనే విషయం. కానీ అగ్నిహోత్రంలో ఆయన ధ్యానించాలి. ఎందుకంటే తత్స్వరూపుడుగా ఆయన ఉన్నాడు. తాను స్వీకరించి సర్వదేవతలకు ఇస్తాడు ఆయనే. అందుకే ఒక జఠరాగ్ని ఆహారాన్ని స్వీకరించి ఇంద్రియాలకు ఇచ్చినట్లు పరమాత్మ అగ్నిహోత్రము ద్వారా ఆహుతులు స్వీకరించి దేవతలందరికీ ఇస్తున్నాడు అనే విషయం మనకి శాస్త్రాదులు ఎందుకు చక్కగా చెప్పబడుతున్నది. అలా హవిస్సుల్ని ఆహరిస్తాడు కనుక హరి అని పేరు వచ్చిందని. యజ్ఞో వై విష్ణు కదా. కానీ హవిస్సుని స్వీకరిస్తాడు కనుకే యజ్ఞేశ్వరుడు ఆయన పేరు. మరి హరుడు ఎవరండి? పేరే తెలుసు, హరి హర ఇద్దరు ఒకటే. గుడి మారింది కానీ పని మారలేదు. అది తెలుసుకుంటే ఉభయుల్ని అగ్నిహోత్రయందే మనం ఆరాధన చేస్తున్నాం. అసలు రుద్ర అనేది అగ్ని శబ్దానికి తెలియజేస్తున్నది అని అష్టమూర్తి ఆరాధనలో రుద్రాయ అగ్నిమూర్తి అయిన మహా అంటున్నాం కనుక అగ్నిహోత్ర స్వరూపుడు ఆయనే. యజ్ఞరూపంగా అగ్నిహోత్రుడు, జ్ఞాన రూపంగా బ్రహ్మరూపుడు ఆయన ఇక్కడ. అందుకే
కర్మ బ్రహ్మస్వరూపిణి కాండద్వయోపపాధ్యాయ కర్మ బ్రహ్మస్వరూపిణి యజ్ఞేశాయ నమో నమః అంటున్నాం కదా. స్వర్గాపవర్గ రూపాయ యజ్ఞేశాయ నమో నమః అని నమస్కరించడంలో స్వర్గ అపవర్గ కామ్యంగా యజ్ఞయాగాది కర్మలు చేసామనుకో ఉత్తమ లోకాలు ఉత్తమ సుఖాలు వస్తాయి. ఎప్పటికో మళ్ళీ మంచి జన్మ అవి ఏర్పడతాయి, అది మంచిదే. అపవర్గ రూపాయ మోక్షానికి కూడా హేతు అదేట. అది మోక్షహేతువైనటువంటి ఆ అగ్నియందు కర్మఫలాన్ని ఇచ్చేవాడు, జ్ఞాన ఫలాన్ని ప్రసాదించేవాడు గనక కాండద్వయ ఉపపాధ్యాయ కర్మ బ్రహ్మస్వరూపిణి. కాండద్వయం అంటే కర్మకాండ, జ్ఞానకాండ. ఈ రెండు వేదానికి చెందినవి. ఆ రెండుడి చేత చెప్పబడేవాడు. ఎలా చెప్పబడుతున్నాడంటే కర్మ బ్రహ్మ స్వరూపిణి. కర్మకాండలో కర్మఫల ప్రదాతగా చెప్పబడుతున్నాడు, జ్ఞానకాండలో బ్రహ్మముగా తెలియబడుతున్నాడు. అటువంటి యజ్ఞేశ్వరుడికి నమస్కారం. యజ్ఞేశ్వరుడు కదా, ఆ ఈశ్వరుని ధ్యానిస్తున్నారు. ఎలా ధ్యానించాలి అంటే జగదాధారం, జగత్తుకు ఆధారమైన వాడు, కేవల ఆనంద అనుభవ స్వరూపుడు. భగవంతుడు ప్రత్యక్షం అంటే అనుభవం తెలుసుకోండి. ప్రత్యక్ష శబ్దానికి అర్థం అది. అందుకని ఎదురుగా మంచి గ్రాఫిక్స్తో డిజిటల్ సౌండ్స్తో ఠామ్ అని ప్రత్యక్షం అవడం కాదు. ఇక్కడ అపారమైన ఇంద్రియాతీతమైన ఆనందానుభవమే భగవంతుని యొక్క సాక్షాత్కారం. ఆ విషయాన్ని ఆనంద స్ఫురద అనుభవాభ్యాం నతిరియం అంటూ అద్భుతమైన భావన చెప్పాడు. ఆ పరమాత్మను తలచుకోగానే ఒక తాదాత్మ్య స్థితి వచ్చి ఇంకా భౌతికమైనవి ఏవీ భావంలోకి రాకుండా తద్భావంలో కలిగేటువంటి ఆనందం ఉంది, అది ఈశ్వర సాక్షాత్కారం. ఆనందం కలిగితే ఈశ్వర సాక్షాత్కారం. ఇది తెలుసుకోండి. ఒక రహస్యం ఉన్నది. ఇంకా ఒక యజ్ఞం చేసే కూడా అంతా బాగా జరిగిందండి అని తృప్తి కలిగితే ఈశ్వరుడు సంతోషించినట్టు. కానీ ఏదో అసంతృప్తి ఉందంటే అక్కడ లోపం వచ్చింది. ఇవన్నీ గ్రహించవలసింది. ఎందుకంటే ఇక్కడ వాడేగా ఇవన్నీ తీసుకెళ్తున్న రహస్యాలు. మొత్తానికి ఈ విధంగా ధ్యానించవలసింది. ఆనంద అనుభవ స్వరూపుడు, ఆనందానుభవ స్వరూపుడు భగవంతుడు. ఆనంద ప్రదాత కాదు, ఆనందమే ఆయన. ఆనందానుభవ స్వరూపుడు. ఆయన ఎలా ఉన్నాడంటే ఆనందము జ్ఞానము కలిసి మూర్తి కట్టింది, అదే జ్ఞానానంద విగ్రహం. ఆ మూర్తి ఎలా ఉన్నదంటే గంగాధరం విరూపాక్షం. ఎటువంటి వాడికైనా ఆ రూపాలను తలుచుకుంటే మురిసిపోతారండి. సర్వత్రా ఉన్న బ్రహ్మము నిర్గుణముగా తనకు అభిన్నంగా తెలుసుకున్న శుకుడు కూడా మఠం వేసి కూర్చుని బర్హాపీడం నటవరవపు అంటూ బృందావనంలో కృష్ణ పరమాత్మగా ధ్యానించేప్పుడు పులకించిపోలేదు. నిజమైన జ్ఞానం తప్పకుండా పులకిస్తాడు. అదేవిధంగా రమ్యమైన విగ్రహాన్ని ఇక్కడ ధ్యానిస్తున్నాం. దేనిలో? అగ్నిహోత్ర మధ్యంలో ధ్యానిస్తున్నాం. ఇది నేరుగా మీరు అగ్నిహోత్రంలో ధ్యానించవచ్చు, హృదయంలో అగ్నిహోత్రాన్ని ధ్యానిస్తూ తన్మండల మధ్యవర్తిగా కూడా భావించవచ్చు. అంటే ఇందాక చెప్పినటువంటి సూర్య చంద్ర ఇత్యాదుల్ని సాక్షాన్ మండలంలో ధ్యానించడం, హృదయాకాశ మధ్యగే అక్కడ కూడా ధ్యానించాలి. ఇది కూడా దాని కిందకే వర్తిస్తున్నది. ఎందుకంటే 3 మండలాలు నీలోనేవి కదా, అది అక్కడ కూడా ధ్యానించని చెప్తున్నారు. అతను ఎవడు? ఇక్కడ ధ్యానించేటప్పుడు రూపధ్యానంతో పాటు ఆయన ఏమిటో తెలుసుకోగలగాలండి. ఇక్కడ సామాన్యం ఒక వ్యక్తి మన దగ్గరకు వచ్చాడు, ఆయన ఏదో పెద్ద హోదాలో ఉన్నాడు, అదొకడికి తెలియదు. ఎవరండి ఈయన అంటాడు. కానీ ఆయన ఎవరనుకున్నావు, ఫలానా హోదాలో ఉన్నాడు అని చెప్తాడు వెంటనే. అంటే ఇద్దరు అదే వ్యక్తిని చూసినా ఈయన ఫలానా ఉన్నత స్థితిలో ఉన్నవాడు, లేదా ఈయన జ్ఞాని, ఈయన యోగి, ఈయన తపస్వి, అవతలవాడు గుర్తించలేదు, నువ్వు గుర్తించావు. గుర్తించడం వల్ల ఆయన యందు రూపం అదే అయినప్పటికీ భావం దివ్యంగా ఉంది కదా. కానీ పరమాత్మ రూపం ధ్యానించేటప్పుడు ఈ భావం వదలకూడదు. ఏ భావం? జగదాధారం, ఆనందానుభవం. అందుకు వీటిని వర్ణించారు. అటువంటి స్వామి గంగాధరుడు, విరూపాక్షుడు అంటే త్రినేత్రుడు, విశ్వరూపుడు. ఆయన చూస్తూనే సమస్తం ఆయన రూపమే అని మళ్ళీ ఎరుక కలగాలి. వృషధ్వజం, చతుర్భుజం, సమాసేనం, చంద్రమౌళిం, కపర్దినం. తెలుస్తున్న అర్థాలే. కపర్దం అంటే గొప్ప జటాజూటం కలిగిన వాడు, చంద్రలేఖని దాల్చినవాడు, రుద్రాక్షమాలాభరణం, రుద్రాక్షమాలని ధరించినవాడు, ఉమాయాపతిమీశ్వరం. ఆవిడని ఎప్పుడు మర్చిపోరాదండి. మొట్టమొదటి కూడా ఉమాయా అన్నాడు, తర్వాత అంబికార్ధ శరీరం అన్నారు, ఇప్పుడు కూడా ఉమాయాపతిమీశ్వరం. ఉమాపతయే పశుపతయే, ఉమాపతిని. ఎలా ఉన్నాడు? అగ్నిహోత్రం నుండి ఎలా ధ్యానించాలో చూడండి. ఒక్కొక్క చోట ఒక్కొక్క ఆకారం. గోక్షీర ధవళాకారం, ఆవు పాల వంటి తెల్లని శరీరం కలవాడు. ఆ రూపం కూడా, ఆ తత్వం కూడా గుహ్యాద్గుహ్యతరం, రహస్యాల్లోకెల్లా రహస్యం. రహస్యం అంటే ఇంద్రియాలతో తెలుసుకోలేనిది, అది రహస్యం. పోనీ ఊహించి తెలుసుకోగలవా? దానివల్ల కాదు, అది గుహ్యాద్గుహ్యతరం. మనస్సుతో మాటతో ఊహించలేని ఏ తత్వం ఉందో అదే మా అంబికాపతి, అదే మా ఉమాపతి అని ధ్యానించు. ఆయన అసలు తత్వం అత్యద్భుతం. అద్భుతాల్లో ఆయన మించిన అద్భుతం లేదండి. అంతటా ఉంటాట, కనబడట, అదే అద్భుతం.
అన్నీ తానేట, ఆయన తప్ప అన్నీ కనబడతాయి. సత్యమైన ఆయన కనబడ్డు, సత్యం కాని జగత్తే సత్యంలో కనబడుతుంది. ఇదంతా ఆయన మాయ. కాకపోతే ఏమిటి, ఇంతకంటే అద్భుతం మరొకటి ఉంటుందా? అందుకే ఆశ్చర్యవత్ పశ్యత కశ్చిదేనం. అదే ఇక్కడ అత్యద్భుతం అనిర్ద్వంద్వం, ఆయనతో సమానం మరొకటి లేదు. అటువంటి స్వామిని అహం బుద్ధ్యా విచింతయే, అహం బుద్ధితో విచింతన చేయు. ఇది కూడా మనకి బృహదారణ్యకంలో యయేవాయ మగ్నౌ పురుష ఏతమేవాహం బ్రహ్మోపాసే, సరిగ్గా అక్కడ కూడా చంద్రుని యందు ఇదే బ్రహ్మము అని నేను ఉపాసిస్తున్నాను ఎలా అన్నావో, ఇక్కడ కూడా అగ్ని మండలమునందు ఆ విధంగా ఉపాసన చేస్తున్నాను. ఇప్పుడు ఎన్ని ధ్యానాలు అయ్యాయి, ఎప్పుడు మర్చిపోరాదు. ఇంకొక విశేషమని చెప్తున్నారు. అథవాహం హరిస్సాక్షా సర్వజ్ఞ పురుషోత్తమ సహస్రాక్ష సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ విశ్వో నారాయణో దేవ అక్షర పరమ ప్రభు. ఇక్కడ ధ్యానించవలసింది విరాట్ రూప ధ్యానం. ఇవన్నీ హృదయాకాశ మధ్యగే, అది మాత్రం మరువరాదు. ఆ హృదయాకాశంలో విరాట్ రూపుని ధ్యానించేది గొప్ప ప్రక్రియ అండి. విరాట్ రూప ధ్యానం ఎంత గొప్ప ఫలితాన్ని ఇస్తుంది అనేది భాగవతంలో ప్రథమ స్కంధంలో తృతీయ స్కంధంలో కూడాను సుఖయోగింద్రుడే వర్ణిస్తారు. విరాట్ పురుష ధ్యానం ఒక రూపాన్ని వర్ణించినప్పుడు నీకు వచ్చే ధ్యానం యొక్క ప్రయోజనం వెంటనే ఉంటుంది అనే దానికి అదే ప్రమాణం. విరాట్ పురుష ధ్యానం చేయడం వల్ల మన కర్మల్లో పరిమిత బుద్ధి వల్ల కలిగిన లోపాలు ఏవైనా ఉంటే అవి తొలగిపోయి పూర్ణ ఫలాన్ని ఇస్తాయటండి. అది విరాట్ పురుష ధ్యానం అంత గొప్పది. అదే పురుష సూక్తం ప్రతి క్రియలో పెట్టడానికి కారణం అది. ఆ పురుష సూక్తముల యొక్క సారమే విష్ణు సహస్రనామ స్తోత్రం. అందులో చెప్పబడుతున్నవాడు విరాట్ పురుషుడు. ఆయన ఎలా ఉంటాడు? భూపాదౌ యస్య నాభిర్వేదశరచంద్ర సూర్యౌ చరిత్రే కర్ణావాస శిరోద్యౌ ముఖం విదహనో యస్య వాస్తేయమబ్ధి. సమస్తము నారాయణుడే అనేటువంటి ఎరుక కలుగుతుందండి ఇక్కడ. మరి శివుణ్ణి చెప్తూ వెంటనే నాన్న షిఫ్ట్ అయ్యారండి, షిఫ్ట్ కాలేదు. అది ఇది ఒకటే చెప్తున్నారు. రెండు ఆత్మస్వరూపమే, విశ్వరూపుడే. అంతేకాదు కృష్ణ పరమాత్మ ఎదురుగా నిలబడుతూ ఉంటే అంపశయ్య మీద భీష్ముడు ఆయన పలకరిస్తారండి. ఎలా పలకరించారంటే మూలంలో ఉన్నదే తిక్కన గారు చక్కగా తీసుకొచ్చారు. శివ నారాయణ అచ్యుత అన్నారు. ఎంత రమ్యంగా పలకరించారో కృష్ణుడిని. శివ నారాయణ అచ్యుత అన్నాడు. మరి అనాలుగా మంత్రసూక్తం మంత్రపుష్పం చెప్పేటప్పుడు తైత్తిరీయ ఆరణ్యకం నుంచి తీసుకొచ్చి శాశ్వత గుం శివం అచ్యుతం అన్నారు. అరే అచ్యుతుడు అంటే విష్ణువు, శివుడు పక్కన ఉన్నాడు. మేము శివనామం పలకం కదా, మరి ఏం చేస్తాం? శాశ్వత గుం అచ్యుతం అంటే వేదాన్ని ముక్కలు చేస్తావా, ఎడిట్ చేస్తావా? శిఖామణి మూర్ఖ శిఖామణి అని అర్థం తెలుసుకోండి. ఎప్పుడు శివనామం పడదు శివుడు పడ్డు అన్నాడా వాడు తన విష్ణువునే శివరూపంలో ద్వేషిస్తున్నాడు. ద్వేషఫలం దక్షుళ్ళ ఎప్పటికప్పుడు అనుభవిస్తాడు తెలుసుకోండి. అభేదభావం కలగాలి. శివుడు అనగానే నా విష్ణువే అనుకునేవాడు విష్ణు భక్తుడు, విష్ణువు అనగానే నా శివుడు అనుకునేవాడు శివభక్తుడు. ఈ స్థితి మనమని ఎల్లవేళలా శివకేశవుల్ని ప్రార్థించాలి. ఎల్లవేళలా ప్రార్థించలేవు కనుక 2 సంధ్యల్లో ప్రార్థించుకో. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణోశ్చ హృదయం శివ యథా శివమయో విష్ణు ఏవం విష్ణుమయ శివ యథాంతరన్న పశ్యామి తథా మే స్వస్తిరాయుషి. అది తెలుసుకోవాల్సింది. అందుకే ఇక్కడ విశ్వో నారాయణో దేవ అక్షర పరమ ప్రభు సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్. అందుకే ప్రతి దేవత ఉపాసనలో విరాట్ పురుష ధ్యానం చెప్పబడింది. శివ సంబంధమైన పురాణాదుల్లో శివ విశ్వరూపం కనబడుతుంది. అమ్మవారి పురాణాల్లో అమ్మవారి విశ్వరూపం కనబడుతుంది. అంత దాకేందుకు మీ లలితా శాస్త్రంలో కనబడుతుంది. సహస్రాక్ష సహస్రపాత్ అక్కడే కనబడుతుంది కదా. అంటే అక్కడ ఒక సహస్రాక్ష ఇక్కడ ఒక సహస్రాక్ష ఉన్నాయా? ఎన్ని విశ్వరూపాలు ఉంటాయండి? విశ్వ ఒకటే కదా. అంటే వాడు ఒక్కడే. నువ్వు ఈ రూపంలో ఉన్నావు గనక ఆ రూపం విశ్వరూపుడు అనుకో. ఎంత స్పష్టంగా వేదం చెప్తున్నా ఇంకా అజ్ఞానానికి ఆచార్యత్వం వేసి ఇంకా భేదాలు చెప్తున్నారంటే ఎంత బాధాకరమైన అంశం అండి. ఇక్కడ చాలా బాధాకరమైన అంశం. ఎంతవరకు ఈ దేవత గొప్ప ఆ దేవత తక్కువ అని ఉంటుందో అంతవరకు సమత ఉండదు. ఇది గ్రహించవలసినటువంటి విషయం ఇక్కడ. అందుకే ప్రత్యేకించి విశ్వనారాయణో దేవ, ఇది గొప్ప విషయం చెప్పారు. ఇది ధ్యాత్వా పునస్తస్య, మళ్ళీ చేయవలసిన మరొక ధ్యానం హృదయాంభోజమే. ఇది ఒక ధ్యాన ప్రక్రియ. హృదయం అనే పద్మ మధ్యంలో హృదయ పద్మం ఎలా ఉంటుంది? అధోముఖం, మర్చిపోరాదు, అధోముఖంగా ఉంటుంది. అంటే కిందకి ముఖం తిప్పినా అంటే బోధించిన ఉంటుందయ్యా అన్నాడు. దాన్ని నువ్వేం చేయాలంటే ప్రాణాయామైర్ వికసితే, ప్రాణాయామం అందుకు ప్రయోగిస్తుంది. అధోముఖంగా ఉండడం అంటే అర్థం బహిర్ముఖం. అక్కడ పరమాత్మ ఉన్నప్పటికీ నీ హృదయ సంబంధ సర్వస్పందనలు బహిర్ముఖమై ప్రపంచం వైపు వెళుతున్నాయి. ఎంత చెప్పు దాని గురించి వారు. ఊర్ధ్వముఖమైతే
నీ దృష్టి కూడా ప్రపంచం నుంచి పైకి వెళ్ళి పరమాత్మను తెలిసే ప్రయత్నం చేస్తుంది. కనుక నువ్వు ఊహతోనే భావనతోనే ఏం చేయాలంటే ప్రాణాయామముల ద్వారా హృదయ పద్మం వికసించినట్లు భావించి అది ఊర్ధ్వముఖమై వికసించినట్లు భావించాలి. అధోముఖమైనప్పుడు కింద నుంచి వికసించి అందులో పరమాత్మ వేలాడుతున్నట్టు భావించడం కాదు, అది ఊర్ధ్వముఖమై. అదే ప్రాణాయామై వికసితే పరమేశ్వర మందిరే, అక్కడ ఎలా ఉంటాడు పరమాత్మని ధ్యానించమని చెప్తున్నారు. ఇక్కడికి వచ్చేటప్పటికల్లా రూపధ్యానం లేదు, తత్వధ్యానం వస్తుంది. ఇక్కడ రూపధ్యానం తప్పని కాదు, దాన్ని ఎలా కూడా భావించవచ్చు. ఒక్కొక్కసారి అలా, ఒకసారి ఇలా, ఎలా భావించినా పర్వాలేదండి. ఇక్కడ మనకు నచ్చిన ఒక పిల్లాడికి రకరకాల ఫ్యాన్సీ వేషాలు వేస్తాం. ఇవాళ పంచ కడతాం, రేపు టీషర్ట్ వేస్తాం. ఇవాళ చేతిలో మురళి, పైన నెమలి పిక్చర్ పెడతాం, రేపు కౌబాయ్ టోపీ పెడతాం. నీ ముచ్చట తీర్చుకో, ఏది వేసినా నీ పిల్లాడే. అదే ఒకే పరమాత్మ ఇన్ని రూపాలతో ధ్యానిస్తున్నాడు, బాధ లేదు. కానీ ఏ వేషం వేస్తే అదే అనుకోకు, వేషం ధ్యానించినా తప్పులేదు. ఆ వేషంలో భోజనం పెట్టినా ఆ పిల్లాడికి, ఈ వేషంలో భోజనం పెట్టినా ఆ పిల్లాడికి. కానీ అలా ఇలా ధ్యానించినా ఒకే ఈశ్వరుడికి తెలుసుకోగలుగుతారు. ఈ ఏకత్వం ఎంతో సులభంగా శాస్త్రం చెప్తున్నా, దాన్ని జటిలం చేసి మనకు భేద దృష్టి తెచ్చుకుంటున్నాం. ఇది కలి ప్రభావం తప్ప మరొకటి కాదు. కలిదోషములు దూరం గాక అని ప్రార్థిస్తూ ప్రాణాయామం ద్వారా వికసించినటువంటి హృదయాంభోజం. హృదయాంభోజంలో ఎందుకు ధ్యానించాలంటే అది ఆయన రెసిడెన్స్ కనుక అన్నాడు. ఆయన ఇంట్లో ఆయన ధ్యానించడం చాలా బెటర్, అంతే కదండి. అందుకే పరమేశ్వర మందిరే అన్నాడు. ఆయన హృన్మందిరం, అక్కడ ఉంటాడు ఎప్పుడు కూడా. హృదయాంభోజ మధ్యగ, అది తెలివైన వాళ్ళు ఆయన అక్కడ ఉంటాడు, అక్కడే ధ్యానిస్తారు. అది ఆయన చోటు, ఆయన అడ్రస్ అది. అందుకే అక్కడ ఆయన ఇప్పుడు లేడంటే ఆయన ధ్యానించడం లేదని అర్థం. ఇక్కడ మరి ఏమేమో పెట్టుకున్నావు. ఆ మాట లీలాస్కులు అంటారు, మారమావసమదీయ మానసే మాధవైక నిలయా. ఇదిగో ఇది ఆయింది, నువ్వు వచ్చి ట్రెస్ పాసర్లా కూర్చున్నావు, నేనేం చేయను అని పిలుస్తాను. ఎవడైనా ట్రెస్ పాసర్ని క్షమించడు, వెంట పెడతాడు, గెంటేస్తాడు. జాగ్రత్త నిన్ను. ఆయన గెంటేసే స్థితి తెచ్చుకోకుండా ముందు నువ్వు వెళ్ళిపో అని చెప్పాడు బతిమలాడుతూ. ఎంత అందంగా చెప్పాడు. మొత్తానికి భక్తులు అందరూ కూడా హృదయ పద్మంలో పరమాత్మని ధ్యానించాలి అని చెప్తున్నారు. హృదయాంభోజమన్ మధ్యమే పరమేశ్వర మందిరే. ఎలా ఉన్నాడు చూడండి. విశ్వార్చిషం మహావన్నిం జ్వలంతం విశ్వతోముఖం. అన్ని వైపులా జ్వాలలు కలిగినటువంటి వాడు, కేవలం మహాజ్వాలలా భావించమన్నాడు. విశ్వతోముఖం, అన్ని వైపులా జ్వాలలు కలిగిన వాడు. వైశ్వానరం, ఆయనే వైశ్వానరుడు. నీ లోపల ఉన్న అగ్ని. జగద్యోనిం, నీ లోపల ఉన్నాడంటే నీకు మాత్రమే కాదు సర్వ జగత్తుకి కారణమైన వాడు. శిఖాతన్వినమీశ్వరం, శిఖాతన్వి అగ్ని శరీరుడై, ఈ అగ్ని లోపల అగ్ని, వైశ్వానరాగ్ని. తాపయంతం స్వకం దేహం, ఈ శరీరం ఇలా వేడిగా ఉందంటే ఆయన వల్లే. ఆ వేడి లేకపోతే చల్లబడిపోయింది, అగ్నికి ఇచ్చిస్తాడు. అందుకే ఇది వేడిగా ఉందంటే ఆయన వల్లే కదా. అందుకే తాపయంతం స్వకం దేహం, శరీరాన్ని మొత్తం తప్పింపజేస్తున్నాడు ఆయన. ఎలా తప్పింపజేస్తున్నాడు అంటే ఆపాద తలమస్తకం, పాదతలం నుంచి, పాదతలం అంటే పాదం కింది భాగం, అక్కడి నుంచి మస్తకం తల వరకు. ఇక్కడ తల సంస్కృతం, మస్తకం తెలుగు తల, పాదతలం సంస్కృతం తల. అంటే పాదతలం అంటే అరిపాదం, మస్తకం అంటే శిరస్సు. ఇక్కడి నుంచి అక్కడి వరకు అంటే ఈశ్వరుని హృదయంలో ధ్యానిస్తున్నావు కనుక హృదయంలోనే ఉన్నాడా బాబు, శరీరం అంతా ఉన్నాడు తెలుసుకో. అయ్యా సర్వం ఆయనే వ్యాపించున్నాడని కదా మీరు చెప్తూ ఉంటారు, మరి హృదయంలోనే ధ్యానించమని ఎందుకంటారు అని అడిగితే భాష్యంలో శంకరుల వారు అద్భుతమైన సమాధానం చెప్పారు. నాయన హృదయంలో ధ్యానించమన్నాం, అక్కడి నుంచే ఆయన శక్తి అంతా ప్రసరిస్తుంది. అక్కడ ధ్యానించమన్నాం కానీ అక్కడికే పరిమితుడు కాడు. శరీరం అంతా ఆయనే, విశ్వం అంతా ఆయనే, అంతా చూడనంత వరకు ఇక్కడ ధ్యానించాలి అని చెప్పారు. అంటే హృదయంలోనే ఉన్నాడా అంటే గొట్టంలోంచి ఆకాశం చూస్తాం మనం, ఖాళీ గొట్టం నుంచి ఆకాశం చూస్తాం. కానీ ఖాళీ గొట్టంలో ఆకాశం ఉంది కదా, కానీ ఆకాశం ఖాళీ గొట్టంలోనే ఉందా? ఒక ఖాళీ గొట్టంలోని ఆకాశాన్ని చూసినప్పుడు ఆ గొట్టం ఎంత ప్రమాణంలో ఉందో అంత ప్రమాణం ఆకాశానికి ఉందనుకుంటాం. కానీ హృదయంలో ధ్యానిస్తున్నప్పుడు హృదయం ఎంత ప్రమాణంలో ఉందో అంత ధ్యానిస్తున్నా కానీ ప్రమాణం హృదయానికి పరమాత్మకు కాదు అన్నట్లుగా. అందుకే అంగుష్టమాత్రం పురుషం అని ధ్యానించమనే ప్రక్రియలో అంగుష్టమాత్ర పురుషుడిగా ధ్యానించమన్నారు. అంటే అర్థం గుండె మూస్తే ఎవరు గుండె వారి పిడికి అంత ఆకారంలో ఉంటుంది అందరికీ తెలుసు. అందులో పట్టే ఒకే ఒక్కటి అంగుష్టం పూర్ణంగా. అందుకే హృదయ పద్మంలో ఈశ్వర జ్యోతి అంగుష్ట ప్రమాణంలో ఉంటుంది కనుక అంగుష్టమాత్ర పురుషుడిగా ధ్యానించమని చెప్పారు. అందుకే పరమాత్మ అంగుష్టమాత్రుడే అని కాదు, ఇక్కడ అవగలడు. ఆయనకి ఏం పోయింది, అంగుష్టమాత్రుడిగా కనబడడు, విశ్వమంతా ఆయనే కనబడగలడు. అందుకే అర్జునుడికి విశ్వమంతా కనబడ్డాడు, పరీక్షిత్ మహారాజు అంగుష్టమాత్రంగా కనబడతాడు. ఆయన ఇష్టం ఎలాగైనా కనబడతాడు. కనుక హృదయ మధ్యంలో సర్వతోముఖమైన జ్వాలలతో శిఖాతన్వినం అగ్ని శరీరుడుగా కనబడుతున్నాడు. తాపయంతో స్వకం దేహం
ఆపాదతల మస్తకం. ఇది విన్నా ఏదో గుర్తు రావాలిగా. తిర్యగూర్ధ్వం అదశ్యాయి రస్మయస్తస్య సంతత అక్కడొస్తుంది. అందుకే ఆయన ఏం చేస్తున్నాడయ్యా అంటే జ్వాలమలాకులం భాతి విశ్వస్యాయతనం మహత్. అక్కడ మనకి స్పష్టంగా సంతాపయతి సందేహం ఆపాద తలమస్తకం. మన మంత్రపుష్పం వచ్చినప్పుడు హుషారుగా వినే మంత్రాలు ఇవన్నీ. హుషారుగా అంటే వినాలన్న హుషారు కాదని చెప్పాను. పూజ పూర్తి అయిపోయిందని సరదా. ఇంకా కొంతమందిని చూశానండి, రోజు విని మంత్రపుష్పమే ఎంతసేపు చెప్తాడు, తొందరగా ముగించేమని పక్కన అనే వాళ్ళని కూడా చూసాం. మరి రోజు ఉన్న ఈశ్వరుడు ఉంటేనే రోజు బతకగలుగుతున్నాం. మరి రోజు తినే అన్నమేగా భావించు. ఎంత అందమైన భావం అండి ఇక్కడ. అందుకే ఆ మహానుభావుడు సందేహం సంతాపేతి సందేహం ఆ మాట యథాతథంగా తాపయంతం స్వకందేహం ఆపాద తలమస్తం. ఇప్పుడు చెప్పండి, సూత సంహిత వేదము ఉపనిషత్తు చెప్తున్నది కదా. మన మంత్రపుష్పం అని వాడే మంత్రాలని తైత్తిరీయ ఆరణ్యకంలో చెప్పబడుతున్నటువంటి విషయము. దాన్నే చెప్తున్నారు. తైత్తిరీయ ఆరణ్యక భాగం అంటే వేదమే. దాని మంత్రపుష్పం పేరు పెట్టాం మనం. వివిధ మంత్రములు సమకూర్చినదే మంత్రపుష్పం. అందులో అనేక మంత్రములు ఉంటాయి. అది చెప్పుకోవాలంటే మంత్రపుష్పానికి పెద్ద ప్రవచనం కావాల్సి వస్తుంది. ఇది వరకు చెప్పుకున్న పురుష సూక్త స్త్రీ సూక్తాల వలె. సరే, మొత్తం ఈశ్వరిచ్ఛ. తాపయంతం స్వకం దేహం ఆపాదతల మస్తకం. దీన్ని బట్టి చూడండి, పాదతలం నుంచి మస్తకం వరకు ప్రకాశిస్తున్నట్ట. ఆయన నేను హృదయంలో చేస్తున్నాను అంటే హృదయంలో పరిమితంగా ధ్యానిస్తున్న శరీరం అంతా ఆయన ఉన్నాడని తెలిసినప్పుడు ఇంక నువ్వనే భావం ఎక్కడుంటుంది? అందుకే శరీరంలో క్రింది భాగం పాతాళం, పై భాగం మహాకాశం, అంతే కదా. అప్పుడేమైంది? ఆ పాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండం ఆవిస్ఫుర జ్యోతికి ఎవడయ్యాడు? వాడే. అదేగా. కనుక మహాలింగంగా నువ్వు ఉపాసించేది ఏమిటి? నీ లోపల లీనమై ఉన్న చైతన్యమే లింగం. ఇంత విశేషమైన అర్థం లింగానుకుంటే అది గ్రహించగా రుద్రనామాన్ని గ్రహించకపోవడం అజ్ఞానం కాదా అండి? అందుకే ఇక్కడ ఆపాత్తల మస్తకం తప్పింపజేస్తున్న నిర్వాత దీపవత్ తస్మిన్ దీపితం హవ్యవాహనం. ఇప్పుడు హృదయ మధ్యంలో ధ్యానిస్తున్నారు. అన్ని విధాల జ్వాలలు ఉన్నవాడు గాలి లేని చోట పెట్టిన దీపం వలె నిశ్చలంగా ఉన్నాడు. దాని మధ్యలో మళ్ళీ అగ్ని మధ్యంలో కేవలం జ్యోతిస్వరూపంగా నిశ్చలంగా ఉన్నాడు. ఎక్కడున్నాడు? నీలోనే లీనమై ఉన్నాడు కూడా జ్యోతిర్లింగం, ఇంకోటి కాదు. శబ్దములన్నిటికీ అర్థం చూడండి ఎలా వెళుతున్నదో. అదే నిర్వాత దీపవత్ తస్మిన్, గాలి లేని చోట పెట్టిన దీపం వలె యథా దీపో నివాతస్థో, భగవద్గీతల వాక్యం. ఆ విధంగా ఉన్నటువంటి స్వరూపము అది ఎలా ఉన్నది అంటే అవ్యవాహనం, అగ్నిస్వరూపంగానే ఉన్నది. అది నిశ్చలమైన దీపం వలె ప్రకాశిస్తున్నది. నీలతో యద మధ్యస్థం విద్యుల్లేఖేవ భాస్వరం. అదే వాక్యం. నేను అది చెప్తున్నాను ఇది చెప్తున్నాను మీరు అనుకుంటున్నారేమో. సూత సంహిత చెప్తున్నాను. ఇది అక్కడి నుంచి కూడా ఉంది అని చెప్తూ వేద ప్రమాణం. ఇది చెప్పినప్పుడు అదెందుకు చెప్పడం అంటే వేద ప్రామాణ్యం ఉంది దీనికి పూర్ణంగా. ఇది వేదమే మనం చెప్పుకుంటున్నాం సూత సంహిత రూపంలో అని గ్రహించాలి. ఇక్కడ అంత గొప్ప విషయం. ఇది అందరి కోసం ఇచ్చాడు భగవానుడు. కనుక వైదిక విజ్ఞానం కొందరు చేతుల్లో పెట్టుకోలేదు. ఆ మంత్ర అధ్యయనానికి ఓ సంస్కారం జీవనం అవసరం గనక అది అందరూ చేయలేరు గనక ఆ సంస్కార జీవనాలు చేసేవాళ్ళు ఆ టెస్ట్ని అలా కాపాడతారు. కానీ అందులో ఉన్న జ్ఞానాన్ని పురాణముఖంగా ప్రపంచానికి అంతటికీ పరిచింది వైదిక ధర్మ సంస్కృతి, సనాతన ధర్మ సంస్కృతి. ఈ ముఖంగా అందరూ గ్రహించవచ్చు. అదే జ్ఞానం ఇక్కడ చెప్తున్నారంతే. ఏం మారింది? అందుకే నీలతో యద మధ్యస్థం విద్యుల్లేఖేవ భాస్వరం. ఆ కాంతిని చూడాలి అంటే నల్లని దట్టమైన మబ్బులో మెరుపు వస్తే ఎలా ఉంటుంది? ఒకవేళ మెరుపు నిలబడితే, మెరుపు వస్తే పోతుంది, అలా కాదు. మెరుపు వచ్చి నిలబడింది అనుకోండి, నల్లని మబ్బు మధ్యలో మెరుపు కాంతి ఎలా కనబడుతుంది? విద్యుల్లేఖేవ భాస్వరా, మెరపు తీగలాగా. పైగా నల్లటి మబ్బు మధ్యలో మెరుపు అంటే మెరుపు కాంతి తప్ప మరేదీ లేదు. అలాగా నీ హృదయ పద్మ మధ్యంలో ఆయన సర్వమును ప్రకాశింపజేస్తూ తాను తప్ప మరొకటి లేని ప్రకాశముగా ఉన్నాడని భావించు అన్నారు ఇక్కడ. ఇదే తటిల్లేఖా తన్వీం తపనశసి వైశ్వానరమయీం. అక్కడ చెప్పబడుతున్నది ఇదే. ఇది గ్రహించక అదంతా తంత్రమండి, అది జ్ఞానానికి పనికిరాదు అనే వాళ్ళు ఉన్నారే, వాళ్ళు అజ్ఞానులు. అక్కడ చెప్పబడుతున్నది ఇదే. అదే భగవత్పాదుల వారు దాన్ని వర్ణించారు. తటిల్లతా సమరుచి షట్చక్రోపుర సంస్థితాన్ని, ఇదే తత్వాన్ని వర్ణించారు మహానుభావులైన వశిన్యాది వాగ్దేవతలు. అదే విద్యుల్లేఖేవ భాస్వరా. ఇన్ని విధాలుగానూ మనకు కనబడుతున్నది ఆ స్వరూపం. నీలతో యద మధ్యస్థం విద్యుల్లేఖేవ భాస్వరం నీవార సూఖవద్రూపం. అంటే ముందు అగ్నిమండలంగా అగ్ని జ్వాలలతో ఉన్నట్టు ధ్యానించాలి, క్రమంగా జ్యోతిలో ఉన్నట్టు ధ్యానించాలి. తర్వాత నీవార సూఖవద్రూపం. నీవార సూఖవత్ అంటే నివ్వరి ధాన్యం అని అతి సన్నని ధాన్యం ఉంటుంది. దాని కొన ఎలా ఉంటుందో అలా ధ్యానించాలి. దాని కొన ఎంత, ఇది ధ్యానించడం చాలా కష్టం అండి. బాలాగ్రశతం అన్నారు.
అంటే వెంట్రుక కొనని 100 భాగాలు చేస్తే అందులో ఒక భాగం ఎలా ఉంటుందో అలా ఉంటుంది లోపల ప్రకాశం. మరి అన్ని శరీరాల్లో ప్రవేశిస్తుంది కదా, మరి అలాగే ఉంటుంది ఇక్కడ. అలా ధ్యానించే ప్రక్రియ అదే నీవారసూకవత్ తన్వి పీతాభాస్వత్యనూపమ. అదే ఇక్కడ నీవారసూకవద్రూపం పీతాభాసం విచింతయేత్. ఇది పద్మకోశ ప్రతీకాశకం హృదయం నుంచి తస్యాశిఖాయా మధ్యే పరమాత్మ వ్యవస్థిత వరకు చెప్పబడ్డ మంత్రం అంతా ఇక్కడ ఉన్నది. దీన్ని బట్టి చేతిలో పుష్పాలు పట్టుకు చదవాల్సింది కాదు, హృదయ పుష్పాన్ని వికసింపజే ధ్యానించవలసింది అని అర్థమవుతుంది, తెలుస్తుంది కదా. కనుక ఈ పూజంతా చేసి చదవమన్నారంటే అర్థం ఏమిటి? ఇంత చేసిన పరమాత్మ ఈ రూపంలో నీలో ఉన్నాడని తెలుసుకో. మరి నా విష్ణు అయిపోయాడు, నా శివుడు ఏమైపోయాడు? సబ్రహ్మ సశివ సహరిశ్చేంద్ర సోక్షర పరమస్వరాట్, అవన్నీ ఆయనే తెలుసుకో. ఎంత చక్కగా పూజలో కూడా మనకు బ్రహ్మజ్ఞానం ఇచ్చాక ఈ పూజలు అక్కర్లేదని చెప్పే వాళ్ళ మాటలు మనకు అక్కర్లేదని తెలుసుకుంటే చాలు. ఒక్కటే జ్ఞాత్వా కుర్వీత కర్మాన్ని చేసే తెలిసి చేయండి, అప్పుడు మీరు తప్పకుండా అనుభూతిని తెచ్చుకోగలరు. మరి ఇప్పుడు చెప్తే నిద్ర వచ్చిందంటే పూజ చేసేటప్పుడు సరిగ్గా మనం అటెంటివ్గా లేవు. అందుకే కొంతమందికి ప్రవచనాల కంటే పూజలు చాలా నచ్చుతాయి. ఇదే రుద్రాభిషేకం చేయబడను, కళ్యాణం జరపబడను అనుకోండి, ట్రాఫిక్లు అటు ఇటు ఆపేయాల్సింది ఇక్కడ. అలా వస్తారు, అందులో చదివే మంత్రపురుషానికి అర్థం చెప్పారా కొద్దిమంది మిగులుతారు. పైగా ఇంత జనాన్ని దాటుకోవడానికి వీళ్ళే కూర్చుడిపోతారు. ఇన్ని రకాలు ఉంటూ ఉంటాయి. అంటే మనం చేస్తున్నదే జడంగా చేస్తున్నాం, ఇకనైనా చైతన్యంగా చేయండి. ప్రతి పూజలో ఆత్మానుభవం జరుగుతుంది. ఆత్మానుభవంకి ఇదంతా కూడా. ఆత్మానుభవం అంటే నీలో నువ్వుగా ఉన్న భగవంతుడిని అనుభవానికి తెచ్చుకోవడం, మరొకటి కాదు. ఇక్కడ నివారసూకవద్రూపం పీతాభాసం విచింతయేత్, ఈ విధంగా ధ్యానించాలి అన్నాడు. అంతేనా? అవలేదు ఇక. తస్య వన్నే శిఖాయాంతో మధ్యే పరమకారణం పరమాత్మ ఆనందం పరమాకాశమీశ్వర్. చిత్రం ఏంటంటే అత్యంత సూక్ష్మలోనే మహాకాశం ఉందిట. అదే స్వప్నాదులను కూడా మనకు చూపించగలుగుతుంది కళలు. ఆ వెలుగులోనే చూస్తున్నాం. లేకపోతే లోపల వెలుగు ఎవరు? ఆయన వెలుగులో మనసు స్వప్నాన్ని సృష్టించుకుంటుంది, ఆయన వెలుగులో. ఎందుకంటే కరెంట్ ఉంటేనే సినిమా, పరమాత్మ ఉంటేనే స్వప్నం. అలా సృష్టించుకుంటుందండి తన వాసనలన్నీ తెచ్చుకుని. కనుక ఎంత వాడో చూడండి, అంత దానిలో ఇంత ఉంటుందా, దాన్నే పరమాకాశం అన్నాను. దీని గురించి అత్యద్భుతంగా వివరించి సోదాహరణలతో చెప్పిన గ్రంథం యోగ వాసిష్టం. దాన్ని 18 రోజులు చెప్పినప్పుడు ఈ విషయం అంతా ప్రస్తావించిన విషయం అది విన్నవాళ్ళు ఉన్నారు కనుక వాళ్ళకి చెప్పనక్కర్లేదు. అక్కడ చెప్పబడుతుంది అంత చిన్నదానిలో ఎలా ఉంటారు అనే దాని గురించి ఎన్నో అద్భుతమైన కథలతోనే చెప్తాడు. ఇక్కడ ఏమి సైన్స్ చూడండి, ఇక్కడ దీనిలోనే అణువులో కూడా బ్రహ్మాండం ఉంటుంది. అంటే ఇదే విషయం. ఇక్కడ అంత చిన్న దాంట్లో ఎంత ఉంటుందో అంత సూక్ష్మం. అందుకే పరమకారణం పరమాత్మానం ఆనందం పరమాకాశం ఈశ్వరం. ఆయన పరమాకాశం, ఆకాశం పరమాకాశం చెప్పి సత్యం జ్ఞానం అనంతం నిత్యం అనాకాశం పరమాకాశం అన్నారు అక్కడ. ఆ పరమాకాశ స్వరూపుడు. ఋతం సత్యం పరం బ్రహ్మ సాంబం సంసార భేషజం. ఆయన ఋతం సత్యం పరం బ్రహ్మ. ఈ మూడింటికి అర్థం మనం గత శ్లోకాల్లో చెప్పుకున్న ఇది వరకు. పరమాత్మ అంటే ఏంటో అర్థం చేసుకోవడానికి, ఇప్పుడు అర్థం చేసుకొని ధ్యానించడానికి అదే శ్లోకం చెప్పాడు. ఆ విధంగా ధ్యానిస్తున్నది ఏదో ఎలక్ట్రికల్ లైట్ యొక్క స్పార్క్ అనుకోకు, అది పరమాత్మ యొక్క ప్రకాశం. ఆయన పరమాత్మ. అది ఆయన ఋతం సత్యం. సృష్టిగా ఏర్పడక ముందు ఉన్న సత్యం ఋతం, సృష్టి యందు ప్రవర్తించే సత్యం అది. రెండు ఆయనే. రెండు పదాలు పలికినప్పుడు ఈ అర్థం చెప్పుకోవాలి. ఆయన పరబ్రహ్మ అని చెప్పబడుతున్నాడు. ఆయన సాంబుడు, అంబా సహితుడు. ఆయన ధ్యానిస్తే వస్తుంది సంసార భేషజం. శివుడికి గొప్ప పేరండి, సంసార వైద్యుడు అని. ఇక్కడ అదే ప్రథమోదవ్య భిషక్. ఆయన వైద్యుడి పని ఏంటి? రోగం కుదర్చడం. మా వైద్యుడు ఏం చేశారంటే రోగాలంటికి మూలమైన సంసార రోగం కుదురుస్తాడట. అంటే ముక్తినిస్తాడని అర్థం. ఇక్కడ సంసార రోగం నుంచి బయటపడమే మోక్షం. అది ఇచ్చి గొప్ప వైద్యుడు ఎవరంటే రుద్రుడు అనబడే డాక్టర్ గారు. అందుకే ఆయన పేరే వైద్యనాథాయ నమశివాయ. అటువంటి వైద్యనాథుని స్మరించుకుంటున్న సాంబం సంసార భేషజం ఊర్ధ్వరేతం విరూపాక్షం విశ్వరూపం మహేశ్వరం. అంతలో సాకారం చూపిస్తారు, అంతలో నిరాకారమే చూపిస్తారు. అదొక చమత్కారం. మీకు అలవాటైన విష్ణు శాస్త్రం ఇంటికి వెళ్ళి చదవండి. ఎన్ని సాకార నామాలు ఉన్నాయో ఒక చోట రాయండి, నిరాకార నామాలు ఎన్ని ఉన్నాయో రాయండి. శంఖ చక్ర గదాధర సాకార నామం, పుండరీకాక్ష పీతాంబరధర ఇత్యాదులు వస్తాయి, అవన్నీ సాకారాలు. అలా నిరాకారాలు ఎన్ని ఉన్నాయో రాయండి. ఎందుకు అక్కడక్కడే చెప్తున్నాడు అంటే రెండిటి యొక్క సమన్వయం తెలియాలి, సగుణ నిర్గుణుల ఐక్యం తెలియాలి. ఇక్కడ కూడా అదే విధంగా అలా రూపం చూపిస్తాడు. సాంబం అంటాడు, విరూపాక్షం అంటాడు, మళ్ళీ సంసార భేషజం విశ్వరూపం మహేశ్వరం అంటాడు. ఇక్కడ అప్పటికప్పుడే ఎలా చేస్తున్నాడు. నీలగ్రీవం
స్వమాత్మానం పశ్యంతం, అతన్నే నీ ఆత్మగా చూసినట్లయితే పాపనాశనం, సర్వపాపములు పోతాయి. ఒక్క ధ్యానం చాలండి ఎన్నో జన్మల పాపం పోగొట్టడానికి. ఒక్క ధ్యానం, ఒక్కసారి భగవంతుడు మనసులో మెదిలితే ఎన్ని జన్మల పాపం పోతుందో. జ్ఞానం దాకా తర్వాత పాపం పోవడం జరుగుతుంది. సోహమిత్యాదరేణైవ ధ్యాయేద్యోగి మహేశ్వరం. ఆ నీలగురువుని కూడా ఎలా ధ్యానించాలి అంటే స్వమాత్మానం పశ్యంతం, తనని తాను చూసుకుంటున్న నీలకంఠుడిని చూడు అన్నాడు. నిన్ను ఈశ్వరుడుగా ధ్యానిస్తున్నావు, ఆ ఈశ్వరుణ్ణి తనను తాను చూసుకుంటున్న ఈశ్వరుడుగా చూడమన్నాడు. ఎంత రహస్యం ఇది! తెలిస్తే ధ్యానముద్రలో ఉన్న శివుడిని ఎందుకు పెట్టారో తెలుస్తుంది. ఇక్కడ ధ్యానముద్రలో ఉన్న శివుడి విగ్రహం చాలా మంది చూస్తారు. అయ్యా అందరూ శివుడిని ధ్యానిస్తారు కదా, శివుడు ఎవరిని ధ్యానిస్తాడు అనగానే ఇంక ఎవడికి వాడు మా దేవుడిని ధ్యానిస్తాడని ఇంక మొదలెడతారు. ఎవడికి వాడు. కానీ మీ దేవుడు మా దేవుడు రెండింటిని ధ్యానించాడు. తనని తాను చూసుకుంటున్నాడు. తన యందు తాను ఉండుటే ఆ నిమీలిత నేత్రములతో ఉన్న స్వామి యొక్క మూర్తికి స్వరూపం. అందుకే శివుని యొక్క మూర్తుల్లో అది దక్షిణామూర్తి యొక్క ఒక రూపం అన్నారు ఇక్కడ. ఆ కారణాన్ని దక్షిణామూర్తయేతుభ్యం వటమూల నివాసినం అన్నారు ఇక్కడ. ధ్యానైక నిరతాంగం, ఎల్లవెల్ల ధ్యానమునందే ఉన్నటువంటి వాడు. అందుకే నమో దక్షిణామూర్తయేతుభ్యం వటమూల నివాసనే ధ్యానైక నిరతాంగాయ నమో రుద్రాయ సంభవే అన్నారు ఇక్కడ. ధ్యానైక నిరతాంగాయ, దాన్ని అద్భుతంగా వర్ణించారు మా శ్రీనాథుడు. వలుద కెంజడ కొప్పు వదల వీడకయుండ పెనుపాప తలపాగ బిగయ జుట్టి అంటూ వర్ణిస్తూ చాలా చెప్తాడు. పద్యాల్లోకి వెళ్తే సమయం చాలా వెళ్ళిపోతుంది మనకి. ఇక్కడ అంత అందంగా ఉన్నాడు ఆ స్వరూపం. ఎలా ఉన్నట్టే నిస్తరంగకమైన మున్నీరు బోలే గర్జితము కాని ఘన ఘనాఘనము బోలే చాలా నిశ్చలుడగు ఇందుధరుడు అని వర్ణించాడు. అంటే గర్జన లేని మేఘంలా నిండుగా ఉన్నాడు, అలలు లేని సముద్రంలా ఏ కల్లోలము లేకుండా అచలుడుగా ఉన్నాడు. ఆ స్థితిలో తనను తాను చూసుకుంటూ ఉన్నట్టుగా ఉన్న శివుడు నువ్వు ధ్యానిస్తే నిన్ను నువ్వు చూసుకునే స్థితి త్వరలో వస్తుంది. ఇక్కడ ఎలా ధ్యానించావో అలా సిద్ధి. అంటే ఇవన్నీ మోక్షహేతువులైన సగుణ రూప ధ్యాన ప్రక్రియలు తెలుసుకోవాల్సిన అందమైన విషయం ఇక్కడ. అటువంటి స్వామిని ఎవడు ధ్యానిస్తాడో వాడు యోగి అవుతున్నాడు అని వర్ణించారు. ఇందులో కూడా ఋతగం సత్యం పరం బ్రహ్మ అనబడే తైత్తిరీయారణ్యక మంత్రం ఈ శ్లోకాల్లో కనబడుతుంది. అయం ముక్తిర్ మహాభాగ ఆగమాంతైక సంస్థితం. ఇదంతా ఆగమాల్లో చెప్పబడ్డ ముక్తిహేతువులైన ధ్యానములు చెప్పాను అన్నాడు. ఆగమాలలో అంటే ఉపాసనా శాస్త్రముల యందు, ఇది అర్థం ఇక్కడ. ఉపాసనా శాస్త్రముల యందు చెప్పబడ్డటువంటి విషయములు నీకు ఇక్కడ చెప్పాను నేను. సాక్షాత్ వేదాంత సంవేద్యం సాంబం సంసార భేషజం అహం బుద్ధ్యా విముక్త్యర్థం జాయేదీశానమవ్యయం. ఈ విధంగా అహం బుద్ధితో ఈశానుని ఆయా రూపములతో ఆయా స్థానములందు ధ్యానించు. ఇది ఆగమాలు చెప్పినది, నీకు చెప్పాను నేను. అథవా ఇప్పుడు కేవలం నిర్గుణ ధ్యానం చెప్తున్నారండి. ఈ నిర్గుణ ధ్యానంలో చేసేటప్పుడు సైలెంట్గా కూర్చోవడం కాదు. బ్రహ్మమును కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణాలను బాగా భావించాలి, చింతన చేయాలి. అది ప్రధానం. అదే ఏ ఆలోచన లేకుండా ఉండడం అనేది నిజమే. కానీ ఏ ఆలోచన లేని స్థితిలో నువ్వున్నావుగా, మళ్ళీ బయటకు వస్తే ఆలోచిస్తున్న నువ్వు వస్తావు. ఆలోచన లేని నేనున్నాను, రెండున్నా ఇక్కడ. ఆలోచిస్తున్న నేను ప్రతిదీ కూడా అట్రిబ్యూట్ చేసుకుంటాను. ఇందాక ఆ ఆలోచన వల్ల దుఃఖం కలిగింది, ఆ ఆలోచన వల్ల ఆనందం కలిగింది, మారిందా లేదా? ఆలోచన తగిలిన ప్రతిసారి నేను మారిపోతున్నాను. ఆలోచన లేనప్పుడు నేనుగానే ఉంటున్నాను. ఆలోచన ఆపడం నీ వల్ల నా వల్ల కాదు. ఇంకా గట్టిగా చెప్తే ఆలోచన ఎలా ఆపడమని ఆలోచిస్తావు, అదొక బాధ. కానీ ఆలోచన ఆపడానికి ఇంతవరకు ప్రత్యాహారం ధారణ దాటిపోయి వచ్చాం కనుక ఈ సబ్జెక్టు ఇంకా దాటని వాళ్ళకి అయోమయంగా ఉంటుంది. అవన్నీ దాటిన వాడికి తెలుసుకోవాల్సిందంటే ఆ స్థితిలో బ్రహ్మము ఎలా ఉంటాడు శాస్త్రం చెప్తున్నది ఇక్కడ. అది శూన్యం కాదు. శూన్యమును పొరపాటు పడి శూన్యవాదం తయారైంది. అది శూన్యం కాదు, అదే పరిపూర్ణం, అది చైతన్యం. అది గ్రహించు. అది ఎలా ఉంటుంది అన్నం వర్ణిస్తున్నారు. అథవా సత్యం ఈశానం, అది సర్వజగత్తుని శాసిస్తోంది. అది జ్ఞానమానందం అద్వయం, రెండో వస్తువు లేదు, అది ఒక్కటే ఉన్నది. అనంతం అమలం నిత్యం ఆది మధ్యాంతవర్జితం. ఇందులో కాస్త భాష తెలిసిన వాళ్ళకు కూడా అర్థాలు చెప్పనక్కర్లేదు, తద్వారా సమయం కలిసి వస్తుంది కూడా. అర్థాన్ని మీరు ఒక్కసారి భావించండి, మీకు ఏదైనా రూపం కనబడితే నాకు చెప్పండి. అనంతం అమలం నిత్యం ఆది మధ్యాంతవర్జితం తథా అస్థూలం, అది స్థూలము కాదు. అనాకాశం, పంచభూతాల్లో ఒకదైన ఆకాశం కాదు. అసంస్పృశ్యం, ముట్టుకోగలిగేది కాదు. అచక్షుషం, కళ్ళతో చూడగలిగేది కాదు. నా రసం నచ గంధాక్షం, అది రుచి కాదు, గంధము కాదు.
అంటే ఇంద్రియాలు గ్రహించగలిగే తన్మాత్రలు కావది. అప్రమేయం, కొలత కందదు. అనూపమం, ఇలా ఉంటుందని చెప్పలేం. ఇలా ఉంటుందని ఎప్పుడు చెప్తావు? అలా ఉన్న వస్తువు ఉన్నప్పుడు. దానిలాంటి వస్తువు మరొకటి ఉంటే కదా పోల్చి చెప్తావు. దానిలాంటిది మరొకటి లేదు, అందుకు అనూపమం. అది సర్వాధారం, జగద్రూపం, అది సర్వాధారం, అదే సర్వ జగత్తుగా వ్యక్తమవునది. అమూర్తం, అది ఏ మూర్తి లేనిది, అవసరమైతే ఏ మూర్తినైనా ధరించగలదు. అమూర్తం, మూర్తం, అవ్యయం, అదృశ్యం, కనబడదు కానీ దృశ్యం, అంతస్థం, అంతర్ముఖ దృష్టి ఉన్న వాళ్ళకి గోచరిస్తుంది. బహిష్టం, ఒకవేళ బయట చూసారా, సర్వతోముఖం, బయట దృష్టి పెడితే అలా ధ్యానించిన వాళ్ళకి బయట దృష్టి పెడితే అంతా ఆయనే, లోపల దృష్టి పెడితే లోపల ఆయన. ఇది అంతర్బహిష్ట తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. సర్వతప్ప అనిపాదంచ సర్వకారణ కారణం. బహిర్దృష్టితో చూడగానే ఇంద్రియాలు, కాళ్ళు, చేతులు ఇవన్నీ ఆయన వ్యాపించున్నాడు కనుక అన్ని కాళ్ళు ఆయనవే, అన్ని చేతులు ఆయనవే, అన్ని తలలు ఆయనవే. ఇలా చూడగలగాలి. ఆ చూసిన వాడు ఆనందమే వేరు. అందుకే సర్వతప్పానిపాదంచ సర్వకారణ కారణం సర్వజ్ఞానాది సంయుక్తం అహమిచ్చే విచింతయేత్ అయం పంథా మునిశ్రేష్ఠ సాక్షాత్ సంసార నాశనం. ఇలా ధ్యానించడం నేరుగా సంసారాన్ని నశింపజేస్తుంది అన్నాడు. వెంటనే సంసార నాశనం చేస్తుంది. అందుకే ఇలా ధ్యానించడం చాలా శ్రేష్టం శుభ. అథవా సచ్చిదానందం అనంతం బ్రహ్మ సువ్రత అహమస్మిత్యభిధ్యాయే ధ్యేయాతీత విముక్తయే. ఇక్కడ చెప్తున్నది సచ్చిదానందమైన అనంత బ్రహ్మముని నేను అని ధ్యానంలో నిలబడ్డం. ఇదొక ధ్యానం, ఏడవది. అయితే ఇందాక చెప్పింది అలాగే ఉంది కదండి అని మీకు అనిపించవచ్చు, కానీ ఏకాగ్రంగా వింటే ఒకటి కనబడుతుంది. అంతస్థముగా ఉన్నప్పుడు బహిష్టంగా బాహ్య దృష్టి పట్టగానే అదే అంతటా వ్యాపించింది అని కనబడుతుంది. అది చెప్పాడు ఇక్కడ. అంతర్బహిర్ధ్యానం అక్కడ చెప్పబడింది. ఇక్కడ కేవలం అంతస్థ ధ్యానం అభేద భావంతో చేయడం ఇక్కడ చెప్పబడింది. పోను పోను అందడం కూడా కష్టమైనంత సూక్ష్మంలోకి తీసుకెళ్తున్నాడు చూడండి. ఎందుకంటే అందడం కూడా కష్టమైనంత ఉన్నత స్థితినే మోక్షం అంటారు. అక్కడికి తీసుకెళ్తోంది కనుక ఇది అందదంత తేలిక. ఇదంతయా నదేవేశమభిధ్యాయన్ మనాగపి. ఒక్కడు బాగా గుర్తుపెట్టుకో, వేరుగా ఎప్పుడూ భగవంతుని ధ్యానించకు. ప్రారంభ దశలో అది ఉంటుంది కాదనం, కానీ నువ్వు ధ్యాన దశలో అది అభేద భావంలోకి వెళ్ళాలి. అందుకే మాటి మాటికి సోహం భావేన. అది ఇదంతయా, ఇదం అంటే ఇది అని దృశ్య రూపముగా ఎప్పుడు ధ్యానించరాదు సుమా. ఎందుకంటే ఆయన సాక్షి రూపంగా అందరిలో ఉన్నాడు గనక. నీలో సాక్షి రూపంగా ఉన్నవాడు ఆయనే. అది వేరుగా ఉన్నట్టు బయట ఉన్నట్టు ఎలా ధ్యానిస్తావు నువ్వు? అది బ్రహ్మణ సాక్షి రూపత్వా నేదం యదితి స్థృతి. కనుక ఇదం ఇదం అని తీసేసాక మిగిలేది ఆయన కనుక ఆయన ఎప్పుడు ఇదం రూపంగా చూడదు. ఇదం అంటే ఇది, ఇది అంటే నీ ఇంద్రియాలకు అందేదాన్ని ఇది అంటాం కనుక. ఇది అంటే ఆయన కూడా ఇంద్రియాలకు అందే వస్తువు అయిపోతాడు. ఆయన వస్తువు కాదు, వస్తువులన్నిటినీ చూడడానికి పనికొచ్చే చైతన్యం అది. ఈ చైతన్యం ఎలాంటిదంటే ఏ వస్తువు చూస్తే వస్తువు అవదది, మనస్సు అవుతుంది, అది అవదు. కనుకనే అది సాక్షి మాత్రమే. కనుక సాక్షి రూపంగా ఉంటుంది. సాక్షి చేత కేవలం నిర్గుణశ్చ. ఉపనిషత్ వాక్యాన్ని ఇంత చక్కగా చెప్తున్నారు. ఇది ఇదంతయా, ఇదం అనే మాట కూడా చెప్తున్నాను. ఇది అని చెప్పదు. ఇది అని చెప్పేది ఏదైనా ఇంద్రియానికి దొరికేది. అందుకే వేదం ఎలా చెప్తున్నది అంటే యచ్చక్షుషా నపశ్యతి. ఆ మాట చెప్తున్నారు. కళ్ళతో చూడలేవు, దేనిని కళ్ళతో చూడలేదువో ఆ పరమాత్మ. ఏ పరమాత్మ లేకపోతే కళ్ళతో ఏది చూడలేవో అది పరమాత్మ. జాగ్రత్తగా వింటే నేను కన్ఫ్యూజన్ ఏం చేయలేదు, తేట తెలుగు మాటలే. ఆఖరికి నేత్రము అని కూడా అనలేదు, కళ్ళు. దేనిని కన్ను చూడలేదు, ఏది లేకపోతే కన్ను కూడా చూడలేదు అది పరమాత్మ. ఇది రహస్యం అండి. అందుకే పరమాత్మ కంట్లో ఉన్నాడు, అందుకే అన్ని చూడగలుగుతున్నాం. పరమాత్మ లేకపోతే చూడలేదు. కానీ ఈ కన్ను పరమాత్మను చూడలేదు. చూసారు, ఎవరి వల్ల ఉన్నదో దాన్ని చూడలేదు. అది రహస్యం. అంతెందుకు కంటితో ప్రపంచాన్ని చూస్తున్నారు, కంటిని చూడే ప్రయత్నం చేయండి. అద్దం ముందు నిలబడతా అనొచ్చు. అంటే చూసేది తను తను చూపించట్లే, అది తెలుసుకోవాల్సింది. కానీ ఇంద్రియాలకు దొరకడని చెప్పడం ఇక్కడ. ఒకటే తెలుసుకో, ఆయన లేకపోతే నేను లేను, అది తెలుసుకో. ఇక్కడ అది తెలుసుకోగలిగితే ఏది లేకపోతే ఏదీ లేదు, అదే ఉన్నది, అదే నేనే ఉన్నది తర్వాత తెలుసుకుంటావు. ఇది ప్రక్రియ. ఇది ధ్యానం అనేది 7వ ధ్యానం. అథవా 8వ ధ్యానం చెప్తున్నాడు చూడండి. అథవా విష్ణుం అవ్యక్తం ఆధారం దేవనాయకం. మళ్ళీ సగుణముగా కూడా ధ్యానించే విధానం చెప్తున్నారు. అయితే ఏకంగా సగుణమంతా ఒక దగ్గర చెప్పేసి నిర్గుణం మరొక చోట చెప్పచ్చు కదా. ఇలా ఎందుకు చేస్తున్నాడంటే సగుణ నిర్గుణాల కడపడంలో నీకు ఒక్కొక్కప్పుడు నిర్గుణం అందినట్టున్నా సగుణము కూడా ధ్యానించినప్పుడు అదే ఇదని తెలుసుకోవాలని చెప్పడం దీని యొక్క భావం. అలాగే నిర్గుణ స్థితికి వెళ్ళిన వాడు కూడా భగవంతుని యొక్క సగుణాది రూపములు గోచరించినప్పుడు
నమస్కారం చేస్తాడు, ఆనందిస్తాడు. అందుకే భగవత్పాదుల వారు అనేక దేవాలయాలకు వెళ్ళి ఆ సగుణ రూపాన్ని ఉపాసించారు. అంటే ఏది నిర్గుణముగా అహంగా గ్రహించారో అది ఇది అని తెలుసు ఆయనకి. అదే తానను కూడా తెలుసు. అదే వాళ్ళకి సోహంభావంతో పూజిస్తారే కానీ పూజించకుండా ఉండరు. ఇవన్నీ రహస్యములండి. మొత్తానికి అథవా విష్ణుం అవ్యక్తం ఆధారం దేవనాయకం శంఖచక్రధరం దేవం పద్మహస్తం సులోచనం. అంటే మనస్సులో ఈ రూపం కూడా ధ్యానించు. ఎవడంటే విష్ణువు అవ్యక్తుడు, అంటే ఇంద్రియాలతో తెలియబడని వాడు, ఆధారం సర్వ జగత్తుకి ఆధారమైన వాడు, దేవతలకు కూడా శాసకుడైన దేవనాయకం, శంఖచక్రధారుడు అంటే శంఖము చక్రం ఇత్యాది ఆయుధములు ధరించిన వాడు, పద్మహస్తము ధరించిన వాడు, సులోచనం. ఇది అలా మనసులో ధ్యానిస్తే చాలండి, మనసు నిర్మలమైపోతుంది. అసలు ఈ రూపం వింటూ హృదయంలో అలా స్ఫురించినా చాలు. అందుకే రూపస్ఫురణ. కిరీట కేయూరధరం పీతాంబరధరం హరిం. కిరీటము కేయూరములు ధరించిన వాడు, పీతాంబరధారి అయిన నారాయణుడు. శ్రీవత్స వక్షసం, హృదయంపై శ్రీవత్స లాంఛనాన్ని ధరించిన వాడు. పూర్ణచంద్ర నిభాననం, నిండు చంద్రుని వంటి చక్కని ముఖం కలిగిన వాడు. పద్మ పుష్పదలాభౌష్టం, పద్మములు లేత దశలో ఎర్రగా ఉన్నప్పుడు ఎలా ఉంటుందో అలాంటి పెదవులు కలిగినటువంటి వాడు. సుప్రసన్నం, నిర్మలమైనటువంటి స్వరూపము. శుచిస్మితం, నిర్మలమైన మందహాసం చేస్తూ ఉన్నవాడు. శుద్ధస్ఫటిక సంకాసం, నిర్మల దేహం కలిగిన వాడు అయినటువంటి ఆ స్వామిని ఇత్యేవ చింతయేత్, ఆయన అలా ధ్యానించు. ఇది చెప్పడంలో నారాయణ ధ్యానం చెప్పాడు. అంటే అంత శివధ్యానం చెప్పాడు, అంత నారాయణ ధ్యానం చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే రెండూ కూడా ఒకే బ్రహ్మము, సగుణ బ్రహ్మము. అదే సూత సంహిత ఏ దేవత ఉపాసకులకైనా సిద్ధినివ్వడానికి పనికొచ్చే గొప్ప గ్రంథం. అదేవిధంగా అగ్ని, ఇంద్ర ఇత్యాది వేదముల యందు చెప్పబడ్డ దేవతలు కూడా భావించు. వాళ్ళని కేవలం దేవతాభావంతో కాకుండా బ్రహ్మముగా భావన చేసినట్లయితే అది కూడా నీకు ఉన్నత స్థితిని తీసుకువెడుతుంది అని. అథవా అగ్నిం తథా ఆదిత్యం చంద్రం వా దేవతాంతరం వేదోక్తేనైవ మార్గేణ సదాహమితి చింతయేత్. అగ్ని చంద్రాదులు కూడా సూర్యస్వరూపములే అని విష్ణు శాస్త్రంలో అగ్నినామాలు ఎన్నున్నాయి, చంద్రనామాలు ఎన్నున్నాయి. వాటిని కూడా నువ్వు పరమాత్మ స్వరూపంగా భావించు. ఇలా ఇప్పటి వరకు చెప్పబడ్డవి 9 రకాల ధ్యానాలు చెప్పారు. ఏవం అభ్యాసయుక్తస్య, ఇది వెంటనే రాదు, అభ్యాసం చెయ్యాలి. అవునా లేదా? అభ్యాసంతోనే ఏదైనా వస్తుంది. అరే ఒక మ్యాథమెటిక్స్కి మీరు ఎన్ని సంవత్సరాలు చదివి ఉంటారు? అంతా చదివి అందులో మాస్టర్ అనిపించుకున్నా మళ్ళీ దుఃఖం సిద్ధం, మళ్ళీ ప్రపంచం సిద్ధం. కానీ ఏది పొందితే దుఃఖం అనేది ఉండదో, ఏది పొందితే మరొకట్లేదు, అది పొందాలంటే ఇంకెంత అభ్యాసం చేయాలో ఆలోచించండి. ఇక్కడ అదే ఏ అభ్యాసం చేయను, నేను ఇలాగే కూర్చుంటా, నువ్వు చెప్తే అర్థమైతే అర్థమైంది, లేకపోతే లేదు అంటే ఏం లాభం అండి? ఎవడికి నష్టం? వచ్చని చెప్పాడని డాక్టర్ మీద కోపగించుకున్నట్టు. డాక్టర్ గారి మీద ఎందుకు కోపం? నీ రోగం కోసం పచ్చి, ఆయన కోసం కాదు. ఇది గ్రహించగలగాలి. అందుకే అభ్యాసం అభ్యాసం అభ్యాసం. ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే అంత చెప్తున్నారు కానీ సాధ్యమవుతుందా అండి? నేను ఎక్కడో అట్టడుగు స్థాయిలో ఉన్నాను అంటే నాయన అందుకే అభ్యాసం చెప్పు. ఎక్కడో దగ్గర ఉన్నావుగా, అక్కడి నుండి సాధన మొదలెట్టు. నువ్వు ఎక్కడున్నా అక్కడి నుంచి నీకు సాధనా మార్గం చెప్పగలిగిన ధర్మం సనాతన ధర్మం. నువ్వు ఎక్కడుంటే అక్కడి నుంచి రావచ్చు. అది చెప్తుంది. ఎక్కడికక్కడ ఏది దేవుడి దెయ్యం పట్టలేదు. పొద్దున్న స్నానం చేసి గుడికి వెళ్ళి దండం పెట్టిరా చాలు. వాడు అది చేయడం మొదలెడితే కొన్ని పాపాలు పోతాయి. అప్పుడు వాటికి నేను దండం పెడుతున్న దేవుడు ఎవడైనా ప్రశ్న వస్తుంది. అప్పుడు చెప్పడానికి ఎవడో దొరుకుతాడు. అలా వాళ్ళ విచక్షణ పెరిగి జ్ఞాని అయి బ్రహ్మజ్ఞాని అయి మోక్షం కూడా పొందుకోవచ్చు. కానీ ఏ చోట నుంచి అయినా సాధనకి మొదటి అడుగు వేయడానికి అవకాశం ఇచ్చిన సనాతన ధర్మానికి మనం నమస్కారం చేసుకుంటూ, ఏమో అభ్యాసయుక్తస్య పురుషస్య మహాత్మనః క్రమాద్ వేదాంత విజ్ఞానం విజాయేత న సంశయః. ఇలాగ అభ్యాసం చేసినట్లయితే వాడు క్రమముగా వేదాంత విజ్ఞానం లభిస్తుంది. అంటే వేదాంతం ప్రతిపాదించిన జీవ బ్రహ్మైక్య జ్ఞానము అనుభవానికి వస్తుంది. అది లేనంత వరకు జీవుడు బ్రహ్మ ఒకటేనట. ఏం చెప్పిందండి అద్వైతం? జగమే మాయందిట. ఏమందండి అంటే వాడు బుద్ధి సరిగ్గా పనిచేయట్లేదు అర్థం. వాడు బుద్ధి సరిగ్గా పనిచేస్తే అద్వైతం అర్థమైతే 2 చేతులు ఎత్తి దండం పెడతాడు. అది అభ్యాసం చేత ఎప్పుడో తెలియబడే దాని గురించి. అభ్యాసం లేని వాడికి ఏమర్థమవుతుంది ఇక్కడ? ఇది తెలుసుకోవాల్సినది. నువ్వు చంద్రమండలంలో ల్యాండ్ అయితే ఎంతో ఉంటుంది, ఇక్కడ చూస్తే అలాగే ఉంటుంది. ఒక ఆయన చెప్పాడు ఇలా ఉండదండి వెళ్ళి చూస్తే అన్నట్ట. ఇలా కంటికి కనబడుతుంటే ఇలా ఉండదని చెప్తాడేంటి అని వాదించట. వాడికి ఏం చెప్తారు సమాధానం? ఇలా ఉండదంటావా? లేదు, ఇక్కడి నుంచి చూస్తే ఇలా కనబడుతుంది, అక్కడికి వెళ్ళి చూస్తే అలా కనబడుతుంది. కనుక నాయన నీ అభ్యాసం పూర్ణం కానంత వరకు భేదం కనబడుతుంది, అభ్యాసం పూర్ణమైతే అభేదమే కనబడుతుంది. అభ్యాస సిద్ధుడికి అద్వైతమే. ఇది తెలుసుకుంటే చాలు.
జ్ఞానాద్ అజ్ఞాన విచ్ఛిత్తి శైవతస్య విముక్తత. కానీ జ్ఞానం వల్లనే మోక్షం. ఆ జ్ఞానం ఈ అభ్యాసం వల్ల వస్తుంది. ఇది అభ్యాస వైరాగ్యములు అంటే దీని అర్థం. అభ్యాసం అంటే ఇది. ఇంతవరకు చెప్పిన 9 రకాల ధ్యానాలని, ఇదివరకు చెప్పిన యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యానములతో కలిపి అభ్యాసం చేస్తే అప్పుడు లభిస్తుంది అన్నాడు. అప్పుడు లభించే సమాధులు. ఈ సమాధుల గురించి, సమాధులు అంటే మన గోరీలు కాదండి, దేని పదానికి దాని అర్థం. ఇక్కడ యోగంలో సమాధి, సమాధులు అనేకం చెప్పింది. ఏది? పతంజలి యోగ సూత్రం. సంప్రజ్ఞాత సమాధి, అసంప్రజ్ఞాత సమాధి, సవికల్ప సమాధి, నిర్వికల్ప సమాధి. ఇవి నామములను అర్థం చేసుకోవడానికి. అంటే పూర్ణముతో బ్రహ్మంతో తాదాత్మ్యం చెందిన అనుభూతి వస్తుంది. ప్రపంచం పట్టదు, నేను కూడా తెలియదు. ఆ సమాధిలో కొన్నేళ్లు ఉండిపోయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు మోక్షమా అంటే అందుకు యోగం పూర్తిగా మోక్షం ఇవ్వదని చెప్పడానికి కారణం ఇది. పూర్తిగా అనుభవం రాలేదు, అది నిర్వికల్పం. మరి సవికల్పం కూడా అంటే ఒక చెదిరిపోవచ్చు. మరి చెదరనంత స్థితి రావాలండి. అంటే మొదట్లో అలాగే ఉంటుంది, చెదిరుతూ ఉంటుంది, మళ్ళీ బహిర్ముఖం అవుతూ ఉంటాం. కొంతమంది సమాధి నుంచి లేచి నా సమాధి భంగం చేసి చెప్పిస్తానంటాడు. ఇంకా చెప్పించారంటే వాడికి సిద్ధి ఎక్కడ? అప్పుడే వాడికి ద్వైతం, కోపం అన్ని మళ్ళీ వచ్చేసే కదా. కనుక సమాధి యోగపరంగా వచ్చే ఆ సమాధుని వేదాంత అధ్యయనం అంగీకరించింది. అది వేదాంతంలో సమాధి వేరే ఉంటుంది. యోగపరంగా చెప్పబడే సమాధి అపరా సమాధి. అది పరాసమాధి కావాలి. ప్రారంభంలో అపరావే, దాన్ని డిస్కరేజ్ చేయడం కాదు, అది పరా వైపు వెళ్ళాలి. అది ఎలా వెళ్ళాలి అంటే విచారణ పెద్ద ప్రధానం. దానికి విచారణ విచారణ విచారణ. మాటి మాటికి నేను దేహాన్ని, నేను ప్రపంచం అనే భావమే వచ్చేస్తుంటుంది. దాన్ని తోస్తూ ఉండాలి. అంటే నిప్పు నివురు పడుతున్న ప్రతిసారి ఊదినట్టు ఇది ఊదుతూ ఊదుతూ ఇది నేను కాదని తోసేయి, ఇది నేనని దీన్ని పట్టుకో. ఇదే విచారణ. ఒకటి నిరసన పద్ధతి, ఒకటి స్వీకార పద్ధతి, రెండే. ఇది విధి నిషేధాలు జ్ఞానంలో. నిషేధం అంటే ఆత్మేతరములు నిషేధించుట, ఆత్మనే నేనని గ్రహించుట. అది జ్ఞాన మార్గంలో విధి నిషేధాలు. ధర్మ మార్గంలో విధి నిషేధాలు వేరే చెప్పుకున్నాం. ఇది గ్రహించవలసిన సూక్ష్మమైన అర్థం. ఆ సమాధి ఎలా ఉంటుందో వర్ణిస్తున్నాడు. సమాధి సంవిదుత్పత్తి పరజీవైక్యత మతి. అద్భుతమైన మాట ఇక్కడ పెట్టాడండి. సమాధి అనగా సంవిదుత్పత్తి అన్నాడు. మళ్ళీ మనం పరాపర పూజల గురించి చెప్పేటప్పుడు అక్కడికి వెళ్ళిపోవాలి. అభ్యంతర పూజలో లోపల పరాపూజ దగ్గర సంవిదుపాసన, అక్కడికి ఆ సంవిత్ నీరు ఉత్పన్నమైంది అవడమే సమాధి అన్నాడు. సంవిత్ అంటే కేవల చిద్రూపం. ఆ చిద్రూపం మాత్రమే నీకు స్ఫురిస్తూ ఉంటే సమాధి కలిగినట్టే. అందుకే సమాధికి సంవిదుత్పత్తి. ఇంత స్పష్టమైన డెఫినేషన్ ఇచ్చాడు చూడండి. ఆ సంవిత్తులో అది వేరు, నువ్వు వేరుండవు. పరజీవైక్యతామతి, రెండు ఒక్కటైపోతాయి. వేరుగా నువ్వు ఉండవు, చూసేవాడు ఉండడు, అదే అయిపోతాడు పరిపూర్ణంగా. అది ఎలాగండి? అది సముద్రం అయిపోయినట్టు ఆ స్థితి ఏర్పడుతుంది అంటూ ఇక్కడ చెప్తున్నాడు. నాయన, పరబ్రహ్మం వేరు, జీవుడు వేరు అయితే జీవుడికి సాధన ఎందుకు అన్నాడు. ఇది చాలా రహస్యమైన విషయం. పరమాత్మ చైతన్యము, జీవుడు వేరైనప్పుడు చైతన్యము చేతి తయారు చేయబడింది జడమే అవుతుంది, అవునా లేదా? చైతన్యం ఎప్పుడు జడమే సృష్టిస్తుంది. అప్పుడు జీవుడు ఏమవ్వాలి? జడం కావాలి. జడం ఎప్పటికీ చైతన్యం కాదు. అప్పుడు మోక్షానికి ప్రయత్నం ఏముంది? చాలా రహస్యం తెలుసుకో. కనుక జీవుడు పరమాత్మ ఉభయులు చైతన్య స్వరూపులే. కానీ నేను దేహము, నేను మనస్సు అని నేను నిన్నిటి కలిపేయడం అనేది జీవత్వానికి కారణమైంది. కానీ జీవుడు అంటే దేహాదులతో తాదాత్మ్యము చెందినవాడు జీవుడు, దేహాత్మలతో తాదాత్మ్యం వదిలినవాడు ఈశ్వరుడు. అంతే, మరి ఇంకేం లేదు ఇక్కడ. ఈ తాదాత్మ్యం ఎప్పటిది? ఎప్పటి నుంచో ఉంది కనుక ఎప్పటికీ వదలట్లేదు. అది వదిలించుకునే ప్రయత్నం చేయడమే. ఆ స్థితి సమాధిలో వస్తుంది. పరజీవైక్యత మతి. ఏది జీవ పరాద్భిన్న కార్యతామేతి సువర్త. జీవుడు పరబ్రహ్మము కంటే వేరైతే ఇప్పుడు కార్యమైపోవాలి, కారణం బ్రహ్మం అవ్వాలి. ఇప్పుడు కార్యం జడం. ఎందుకంటే ఒక మనిషి ఒక ఇంటిని సృష్టించాడు, ఇలా జడాన్ని సృష్టిస్తాడు. చైతన్యాత్మకమైన మనిషి ఉపాధితో. పరమాత్మ జడమును సృష్టిస్తున్నాడా? ఆయన సృష్టించాడు అంటే జడం అవ్వాలి, కానీ చైతన్య పురుషుడు కదా జీవుడు. అటువంటిప్పుడు ఆయనకి ఈశ్వరుడికి భేదం ఏమిటి? తాను కేవల చైతన్య స్వరూపాన్ని గుర్తిస్తే భేదమే లేదు. కానీ చైతన్యాన్ని వీటితో కలిపి ఈ చేతనత్వం కలిగిన దేహాదులన్నీ నేను అనుకోవడం వల్ల 3 రకాల దేహాలు ఉంటాయండి. కొంతమంది స్థూల దేహం నేను అనుకుంటారు, అది కాదు, అది మాత్రమే దేహం అనుకుని సూక్ష్మదేహ కారణ దేహాలతో ఇతర లోకాలు తిరుగుతుంటాడు, అది నేను అనుకుంటారు చాలామంది. అందుకే వాళ్ళ దృష్టిలో మోక్షం అంటే ఈ సూక్ష్మదేహంతో మరో లోకానికి వెళ్ళి కూర్చోడు, అక్కడితో అయిపోయింది వాళ్ళకి. ఆ మోక్షం వేదాంతం అల్టిమేట్గా చెప్పే మోక్షం కాదు. సూక్ష్మ కారణ దేహాలు కూడా ఉండవు, ఇది తెలియాలి.
మరణానంతరం పరలోకమునకు వెళ్ళుట అనేటటువంటిది స్థూలదేహం పోయిన తర్వాత సూక్ష్మదేహం ఉన్న వాళ్ళకే. అందరికీ ఉంటుంది, చచ్చిపోయిన వాళ్ళందరూ ముక్తి లేదు కదా. అందులో ఉత్తమమైన సాధకులకి సూక్ష్మదేహం ఉత్తమ లోకాలకు వెళ్తుంది, పాపులకి పాపలోకాలకు వెళ్తుంది. రెండు కలిసి ఉన్నవాడు భూలోకంలో ఉంటాడు. వెళ్ళేదేది జీవుడు ప్రయాణం కాదు, సూక్ష్మ కారణ దేహాలతో ప్రయాణం చేస్తున్నాడు కనుక వాడికి జీవుడు అని పేరు. తెలిసింది కదా. కానీ ఈ శరీరంలో జీవుడు స్థూలదేహంతో ఉన్న సూక్ష్మకారణ శరీరాలు, స్థూలదేహం తీసేసిన సూక్ష్మకారణ దేహాలు అవి. మరి వాటికి మాత్రం మరో దేహం రాదా అంటే, ఏ లోకానికి వెళితే అది అనుభవించడానికి తగ్గ బాడీ ఉంటుంది. ఈ భూమి మీదకి తగ్గ బాడీ ఇదైతే ఆయా లోకాలకు వెళ్ళినప్పుడు ఉంటాయి. ఈ లోకాల్లో కూడాను ఇంద్రాది లోకాలు ఉన్నాయి, అక్కడికి వెళుతుంటాం. ముందు మన గురించి అర్థం చేసుకోవాలి కదా. అదే సగుణ బ్రహ్మలోకాలు కొన్ని ఉంటాయి, వైకుంఠము కైలాసము. అక్కడికి వెళ్ళిన కూడా ఇప్పుడు కూడా సూక్ష్మకారణ దేహాలతోనే ఉంటాడు తెలుసుకోండి. ఇక్కడ దివ్యమైన అనుభూతులు పొందుతాడు. ఆ రెండూ కూడా పోతే కైవల్యమే, ఐక్యం అవుతాడు. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. ఇది రహస్యం, అది సాయుధ్య మోక్షం అని చెప్పబడుతుంది. ఇన్ని అంతరాలు, పాపలోకాలు, భూలోకం, పుణ్యలోకాలు, సగుణ బ్రహ్మలోకం, అసలు ఏ లోకం లేని లోకాతీత గుణాతీత స్థితి, ఇన్ని రకాలుగా జీవుడు గతులు చక్కగా వర్ణించిన ఒకే ఒక్క ధర్మం, పరిపూర్ణ ధర్మం, సనాతన ధర్మం. ఇందులో ఒక దగ్గరికి వచ్చి ఆగిపోయి అదే పరమం అని చెప్తూ ఉంటే మనం ఎక్కువ ఆలోచించలేదు కనుక ఇదే బాగుందని సెటిల్ అయిపోతున్నా. అది వచ్చింది బాధ. అవే గొప్ప మతాల కింద చలామణి అయిపోతున్నాయి ఇక్కడ. అందుకే నువ్వు మంచి పని చేసినవా పుణ్యలోకములకు పరలోకములకు పోవదు, లేదా నరకములకే దారి ఏర్పడదు. అంతే, అయిపోయింది, ఇంకేం లేదు అక్కడ. అరే అవి కూడా కింద పడేస్తే మాకు అవి కూడా అక్కర్లేదని చెప్పగలిగిన గట్స్ ఉన్న దమ్మున్న మతం హిందూ మతం. అంత స్పష్టంగా చెప్తున్నాడు. ఆ లోకాలకు కూడా మించిన స్థితిని వర్ణిస్తున్నాం మనం ఇక్కడ. కనుక అవి సత్యమే, గొప్పవే అక్కడి వరకు. కనుక అర్ధ సత్యాలు, పూర్ణ సత్యం పేరే సనాతన ధర్మం, హిందూ ధర్మం. ఇది తెలుసుకోవాల్సింది. అది అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. కానీ ఇక్కడ మంచి పని చేసాం, దీనివల్ల ఆ లోకానికి వెళ్తాం అనుకునేవాడు అలాగే ఆలోచించి, అంతకు మించి వాడు ఆలోచించలేడు. అంతకు మించి ఆలోచించాలి అంటే ధారణ ధ్యానాలు దాటి సమాధి స్థితికి వెళితే అప్పుడు ఆ సంవిధి ఉత్పత్తి అవుతుంది. అప్పుడు పరజీవైక్యతామతి, పరబ్రహ్మమునకు జీవునికి ఐక్యత్వం అక్కడ సిద్ధిస్తుంది. అప్పుడు తెలుస్తుంది జీవుడు పరమమునకు అంటే బ్రహ్మమునకు భిన్నము కాడు. భిన్నమైతే జడుడే అయిపోతాడు కదా. కేవల చైతన్య దృష్టితో అప్పుడు తెలుసుకుంటాడు. ఆ తెలుసుకున్నాక ఎలా ఉంటుందంటే వాడి స్థితి, మరి శరీరంలో ఉన్నాడు కదా, ఇలాంటి శరీరాలు ఎన్నో ఉన్నాయి కదా అంటే, నాయన కుండ ఒక శరీరం, దానిలో ఒక ఆకాశం, బయట ఒక ఆకాశం ఉందా అన్నాడు. ఇక్కడ కుండ పెట్టారు, కుండలో ఒక ఆకాశం ఉంది, కుండలో ఖాళీ, కుండలో ఆకాశం, కుండలో గాలి ఉంది, బయట గాలి ఉంది, రెండు గాలులు ఉన్నాయా అని అడిగాడు. ఇక్కడ ఉన్నది ఒకటే గాలి, మరి రెండే నీకు ఎందుకు అనిపించింది? కుండ అనే దృష్టి చేత. కుండని దృష్టి తీసే, కుండ పగలగొట్టక్కర్లేదు, తెలివి ఉంటే చాలు ఇక్కడ. కానీ కుండ పగిలేక ముక్తి అనుకోవద్దు, కుండ ఉండగానే ముక్తి తెచ్చుకోండి. అది తెలుసుకోండి ఇక్కడ. ఈ కుండ లాంటి శరీరంలో లోపల బయట వ్యాపించింది ఒకటి. అది తెలుసుకుంటే పగిలిపోయే కుండని నేను ఎప్పుడు పగిలిపోతానో ఏడవో, ఎప్పుడు పగలని గాలిని నేను ఆనందంగా ఉంటాను. ఆ స్థితి సమాధి స్థితిలో అనుభవిస్తాడు. యథాకాశో ఘటాకాశో మహాకాశ ఇతి రితః తథా భ్రాంతిర్ద్విధా ప్రోక్త హ్యాత్మ జీవేశ్వరాత్మన. కుండలో ఆకాశం బయట ఆకాశం అని భేదం ఎలాగో ఆత్మ వేరు ఈశ్వరుడు వేరు అనే భావం కూడా అలాంటిదే. జీవుడు వేరు ఈశ్వరుడు వేరు అనే భావం. అందుకు నువ్వు చేయవలసిన భావనలో ఈ స్థితిలో ఎలా ఉంటుందంటే, నాహం దేహో నచ ప్రాణో నేంద్రియాణి తథైవ చ నా మనోహం నా బుద్ధిశ్చ. ఇది ఊరికి పాటలాగా నా వచ్చేది అనుకోవద్దు, రాసి చూసుకోండి. కొంచెం రాసి ఎక్సర్సైజ్ చేయండి, విన్ని ఊరుకోకుండా. అది చెప్తున్నది ఇక్కడ. అది జరగట్లేదు, అభ్యాసం లేదు, ఎక్సర్సైజ్ చేయాలి. ఒక లెక్క అర్థమవడానికే 1,00,000 ఎక్సర్సైజ్ చేస్తావే. ఈ జ్ఞానం కోసం ఎందుకు చెయ్యాలండి? రాసుకోండి. ఏది నేను కాదంటున్నాడో రాసుకోండి. నా అహం దేహ నా ప్రాణ నా ఇంద్రియాణి నా మనః నా బుద్ధి నా చిత్తం నా అహంకృతి నా పృథ్వీ నా సలిలం నా వన్నిః నా అనిల నా ఆకాశ నా శబ్ద నా స్పర్శ నా రస నా గంధ నా రూపం నా మాయా. ఇవన్నిటికి కాను మాయ. అది కూడా నా సంస్కృతి, సంసారం నేను కాను. మరి ఎవరివి అని నేను కాను కూర్చుంటా వింటయ్యా. సదా సాక్షి స్వరూపత్వాత్ శివయేవాస్మి కేవల. ఇవన్నిటినీ సాక్షిగా చూస్తూ ఉన్నటువంటి శివుడును నేను. ఇదే నిర్వాణ షట్కాల్లోకి దశకాల్లోకి దించారు మహానుభువులు. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం నచ శ్రోత్ర జిహ్వే నచ గ్రాణ నేత్రే నవాయు న భూమికి చెప్పి
చిదానంద రూప శివోహం శివోహం తదేకో వశిష్ఠ శివ కేవలోహం. మరొక చోట అంటే భగవత్పాలు వారు చెప్పింది ఏమిటో తెలిసింది కదా, ఇక్కడిదే ఆయన తీసుకున్నాడు తప్ప ఆయన కొత్తగా ఏం చేయలేదు. అదే శంకరులు అమాయకులు. ఆయన ఏదో అద్వైతం చెప్పాడు, జీవేశ్వరులు అభేదం చెప్పాడు, ఆయన మీద ఎందుకు కోపగించుకోవడం? వేదం చెప్పింది ఆయన చెప్పాడు కనుక వేదానికి నమస్కారం చేసుకున్నాడు. అంత స్పష్టంగా చెప్పారు. ఇది తెలుసుకుని అదేవిధంగా నాయన ఈ బ్రహ్మాండాన్ని చూస్తున్న ప్రతిసారి కూడాను దీని యథాస్వరూపం అది కాదు, ఆత్మస్వరూపంతో దర్శించు. ఇదే సమాధి స్థితిలో ఉండేటువంటి అనుభూతి సుమ. తస్మాన్ మత్త పృథగ్నాస్తి, నాకు వేరుగా మరొకటి లేదు. ఈ ప్రపంచం చూస్తున్నాను, అది వేరు. చూస్తున్నావు నువ్వు ఉంటే కదా ప్రపంచం ఉంది, ఆలోచించు. అవునా లేదండి? అది ఉందండి, అది ఉందండి చెప్పడం నువ్వు ఉన్నావు కనుక దాని గురించి వచ్చింది సబ్జెక్ట్, లేనప్పుడు లేదుగా. కానీ ఉన్నది నువ్వే, మరి అక్కడ లేదంటావా? దీన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఉన్నది ఉపాధి ఇత్యాదులే, అంతటా వ్యాపించే చైతన్యమే. అందుకే రకరకాల అగ్నులు కనబడతాయి, అన్ని అగ్నుల్లో అగ్ని ఒక్కటే, జ్వాల ఒక్కటే. అది వీటన్నిటి యందు ఒకటే ఆత్మచైతన్యం. ఎలాగ ఆపాద తలమస్తకం వ్యాపించింది అక్కడే అలాగే ఉన్నది. నువ్వు ఫలానా పేరు ఫలానా రూపం అని అనుకుని దాని యందు ఒక అనుకూల ప్రతికూల భావం ఏర్పరచుకున్నావే తప్ప అక్కడ ఇక్కడ ఉన్నది ఒకటే చైతన్యం. ఆపాద తలమస్తకం వ్యాపించినప్పుడు అదే నేనైనప్పుడు నేను అంతటా లేనా? ఆ స్థితి అప్పుడు వస్తుంది సమాధి స్థితిలో. అది కనీసం ఇప్పుడు మనం ఊహతో అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి, అనుభవం అప్పటికి కానీ రాదు. ఇది అష్టాంగ యోగంలో 8వ మెట్టు. 9వ మెట్టు లేదు బాబు, 8వ మెట్టు. అది అల్టిమేట్ కనుక ఇది అర్థం అవడం చిన్న విషయం కాదు. ఈ సమాధుల దశలు చెప్తున్నాడు. సమాధుల మొదటి దశలో ఉండేది కాసేపు తాదాత్మ్య స్థితి లభించినా మళ్ళీ రావచ్చు, వాసన క్షయం కావాలి. అందుకే ఇటువంటి సమాధ్యాదులు చేసిన వేదాంత వాక్య విచారణ చాలా అవసరము. ధ్యాన రూప విచారం చేయాలి. అదే జ్ఞానంతోనే మోక్షం అని చెప్పడానికి కారణం ఏంటంటే కేవలం ధ్యానంతో రాదు, విచారణ ఉండాలి. ఆ విచారణ యోగం చేత శుద్ధమైంది కావాలి. అందుకే శ్రద్ధ భక్తి జ్ఞాన యోగాత్ అవైహి అన్నారు ఇక్కడ. ఇవన్నీ కనుక ఎవడు యమనియమాదులతో శుద్ధుడవుతాడో వాడు అటు తర్వాత ఆసన ప్రాణాయామాలకు అర్హుడు, అటు తర్వాత ప్రత్యాహార ధారణ ధ్యానాలకి. అటువంటి స్థితి పొందినవాడు విచారణ సులభంగా చేయగలడు. దీన్ని బట్టి అయ్యో అవన్నీ చేయబోతే మోక్షం లేదు అనుకోవచ్చు, వద్దు. భక్తి జ్ఞానములు గట్టిగా ఉంటే నువ్వు చేసే కాసింత యోగం కూడా గొప్ప ఫలాన్ని ఇవ్వగలదు. ఇది కూడా గ్రహించవలసినది. అదే పరమాత్మ యందు పరమ ప్రేమ భావం ఉండాలి, అది అవ్యాజ ప్రేమ కలిగి ఉండాలి. దానికి విచారణతోడి ఈ సాధన కొద్దిపాటు నువ్వు చేసినా అది పూర్ణ సిద్ధినిస్తుంది. అంతే ఇంత అష్టాంగ యోగం చేస్తే గానీ మోక్షం లేదండి, ఇంకెందుకులేండి, ఇప్పటికే 60-70 ఏళ్ళు వచ్చాయి. నిరుత్సాహపడద్దు. ఇంకా బ్రతుకున్నావంటే బాగుపడడానికి ఇంకా అవకాశం ఉందని అర్థం అని నువ్వు ఇప్పుడు చెప్పుకుంటున్నావు కనుక అప్పుడే ప్రారంభించు. ఆయన్ని గట్టిగా పట్టుకో, ఆసరాగా ప్రేమగా. అది తప్ప ఇంకేది వచ్చినా పక్కకు తీసే. ఇంకో ప్రేమ, ఇంకో ద్వేషం, ఇంకో చిరాకు పక్క తీసేవి నువ్వుకో. విన్నావుగా ఉపన్యాసంలో? ఆయన్నే పట్టుకో, అది ఇక్కడే ఇవ్వచ్చు. అందుకే భక్తి పరమ ఆధారంగా తీసుకుంటూ ఈ యోగాన్ని ఎంత చేయగలిగితే అంత చేస్తే తప్పకుండా ఆ పరమాత్మ జ్ఞానాన్ని ఇస్తాడు. ఇంతటికి తీసుకుని సారంగా అందిస్తున్న వాక్యం. అందుకే ఈ ధర్మంలో పుట్టిన ఏ ఒక్కడు నిరుత్సాహపడనక్కరలేదు, వాడు అక్కడి నుంచే ముక్తి పొందగలడు ఈ జన్మలోని, అందులో సందేహం. అలాంటి అభయం ఇస్తున్నాడు ఇక్కడ. ఆ స్థితిలో సమాధి స్థితిలో తస్మాన్ మత్తః పృథంగ్నాస్తి జగన్మాయాచ సర్వదా. ఇదిగో అలా వస్తువులా కనబడుతోంది, మరో పేరు మరో రూపం, అది మాయ. మాయ అంటే అలా కనబడుతోంది కానీ అది కాదు, అది దాని పేరు మాయ. ఈ తెలిక మాయ మీద కూడా జోకులేసి ఎవడో తాగుబోతున్న మాటతో అద్వైతాన్ని పోల్తాడు, మహాపాపం. అందుకే జగన్మాయ అనే మాటకి ఎంత అర్థం. ఇది వేదం చెప్పింది, వేదాంతం చెప్పినటువంటిది. మాయావాదం చెప్పినవాడు కృష్ణ పరమాత్మ, ఆయనే చెప్పాడు. ఎన్ని చోట్ల చెప్పాడు మీరు వెతకండి, భగవద్గీతలు మీకే తెలుసు. కనుక పరమాత్మ తప్ప మరొకటి కనబడమే మాయ, మరొకటి కాదు. పరమాత్మ కనబడట్లేదు, అది మాయ. అందుకే చూస్తున్నది సత్యము కాదు, పరమాత్మ సత్యముని ఎరుక అనుభవ రూపంగా స్థిరపడిపోతే పూర్ణ సమాధి. ఆ పూర్ణ సమాధి స్థితిలో ఉన్నటువంటి వాడు ఇతి బుద్ధి సమాధి స్యాత్ సమాధిర్తి శృతి. ఇది శృతి అన్నాడు. అంటే ఇదం సర్వం యదయమాత్మ, అంతవరకు ఇదం ఇదం అనే వస్తువులు చూసావో అదంతా ఒకే ఆత్మస్వరూపము. ఎన్ని కుండలు చూపించినా ఒకటే మట్టి అన్నట్లుగా అన్నాడు. ఆ విధంగా దర్శిస్తాడు వాడు అని చెప్తూ, అటువంటి స్థితిలో పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అస్నన్ యచ్చన్ స్వపన్ శ్వసన్ ప్రళపన్ విసృజన్ గృహ్ణన్ ఉన్మిషన్ నిమిషన్ అపి అకర్తాహం అభోక్తాహం అసంగ పరమేశ్వర సదా మత్సన్నిధానైన చేష్టతే సర్వమింద్రియం.
వాడి స్థితి ఎలా ఉంటుంది రండి. చూస్తున్నా, వింటున్నా, తింటున్నా, స్పృశిస్తున్నప్పటికీ కూడా నేను కర్తని కాను, నేను భోక్తని కాను, ఇవన్నీ నా వల్ల చైతన్యం పొందుతున్నాయి, చైతన్యమే నా స్వరూపము అని ఎవడైతే ఉంటాడో వాడు ఇంద్రియాలు ఏ పనులు చేస్తున్నా వాడు దానికి అంటాడు. అది ఎలా అండి? ఇంద్రియాలు చేస్తున్నప్పుడు నేను చేస్తున్నాను అహం ఉంటుంది, అనుభవిస్తున్న సుఖదుఖాలు ఉంటాయి కదంటే ఉండవు అన్నాడు. ఎలా ఉండవు అంటే ఇది విజ్ఞాన సంపన్న సంగం త్యక్వా కరోతి యః. వాడిది ఈ చేస్తున్నది వింటున్నది నేను కాను అనుకుంటున్నాడు గనక, వాటితో జరుగుతున్న వాటిని సాక్షిగా చూస్తుంటాడు గనక ఒక్కటి అతనికి అంటదు. అంటనప్పుడు ఇక్కడ ఎలా ఉంటున్నాడు అంటే తామరాకు మీద నీటి బొట్టు ఎక్కడుంటుంది? ఎక్కడుంటుంది? తామరాకులో ఉంది, అంటదు. అలాగే వాడి దేహంలో ఉన్న దేహానికి అంటాడు వాడు అన్నాడు. మంచి ఉదాహరణ చెప్పాడండి. లిప్యతేన సపాపేన పద్మపత్రం ఇవాంభస. మళ్ళీ ఇది వింటే భగవద్గీత గుర్తొచ్చింది చూసారా? అదే ఇక్కడ కూడా చెప్పబడుతున్నది. ఇవన్నీ ఉపనిషత్తుల్లో చెప్పబడ్డాయి. అందుకే అటు భగవద్గీత ఇటు సూతగీత కూడా తీసుకున్నది. నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్. ఇవన్నీ చేస్తున్నా నేను చేయడం లేదు, చూస్తున్నది కన్ను, నేను కాదు అని గ్రహిస్తూ ఎప్పుడైతే ఉన్నాడో ఆ కన్నులో చైతన్యం కూడా ఆయనే ఇలా గ్రహించుతాడు. అప్పుడు వాడికి ఏవి అంటవు సుమా, అంతా బ్రహ్మమైనప్పుడు రెండో భావం లేదు. ఏ స్థితిలో ఇది? సమాధి స్థితిలో. సమాధి స్థితి అంటే కాసేపు మఠం వేసుకున్నప్పుడు సమాధి, తెరిస్తే లేదు అంటే కుదరదు. అందుకే సాధారణ దశలో ఒక దశకు వెళ్ళిన తర్వాత గురువు గారు అడిగారు ఎలా ఉన్నానైనా అని. ఇప్పుడు పూర్వం కుదరలేదు కానీ ఇప్పుడు కళ్ళు మూసుకుంటే పరమాత్మ ఎందు మనస్సు నిలుస్తుందండి. ఏది మనసారి చెప్పు? కళ్ళు మూసుకుంటే పరమాత్మ ఎందు మనస్సు నిలుస్తుందండి. వెంటనే గురువుగారు భేష్ అంటారు అనుకున్నాడు. అంటే కళ్ళు తెరిచి నిలవట్లేదు కదా, ఇంకా సాధన చేయాలని చెప్పి తెలుసుకుంటాడు. అన్నీ మూసుకుంటే ఏ వికారం లేదు, అన్ని తెరచినా వికారం ఉండకూడదు, అది తెలుసుకో. ఇక్కడ నిర్వికార స్థితి అలా ఉండాలి. దాని జాగ్రత్త సమాధి అని పేరు కూడా చెప్పారు ఇక్కడ. అంటే సమాధి యొక్క పూర్ణస్వరూపం అది ఇక్కడ. అటువంటి వాడు తనలో కనులు మూసినప్పుడు దేన్ని ధ్యానించాడు, కన్ను తెరిచినప్పుడు దాన్నే చూస్తున్నాడు. అటు ఇటు ఎటు ఒకటే బ్రహ్మము. అదే త్వయి మయి చాన్యత్రైకో విష్ణు. అప్పుడు ఇక వ్యర్థం కుప్యసి, ఇంకా కోపాది భేదభావాలు ఎక్కడుంటాయి? అసహిష్ణు. కానీ కోపాది భేదభావాలు తెచ్చుకుని గురునిందలు చేస్తూ తిరుగుతున్న వాళ్ళందరూ జ్ఞానం లేని వాళ్ళని దీన్ని బట్టి తెలుస్తుంది కదా. ఆయన అన్నాడు, ఎందుకయ్యా నా మీద అనవసరంగా కోపగించుకుంటామన్నారు శంకరులు. అయినా కోపగించుకుంటున్నారంటే అజ్ఞానం అంత పేరుకుపోయింది. ఎందుకు ఇది చెప్తే శంకరులు గుర్తొస్తున్నారంటే వేద హృదయమే శంకరులు, వేదాంత హృదయమే శంకరులు. అందుకే సర్వతంత్ర స్వతంత్రాయ సదాత్మాద్వైత వేదిని శ్రీమతే శంకరార్యాయ వేదాంత గురవే నమః. ఇది విజ్ఞాన సంపన్న సంగం త్యక్వా కరోతి యః లిప్యతేన సపాపేన పద్మపత్ర వివాంభస. ఇది తెలుసుకో. ఇలాంటి జ్ఞానం పొందిన వాళ్ళని ఎవరైతే ద్వేషిస్తారో వాళ్ళ గతులు ఎలా ఉంటాయి చూడండి. వాడు ఎన్ని వేషాలు వేసుకున్నా వాడు గతులు మాత్రం దుర్గతులే. జ్ఞానిని ద్వేషించేవాడు దుర్గతులు ఎలా ఉంటాయో చెప్తున్నాడు ఇక్కడ. ఏ మానవాధములు ఏ ద్విషంతి మహాత్మానం జ్ఞానవంతం నరాధమా పచ్యంతే రౌరవే కల్పమేకాంతే నరకే సదా. వీడిగా జ్ఞానం రాలేదు, సాధన లేదు, జ్ఞానులు నిందించాడు. నిందించడం వల్ల కల్పాంతం వరకు రౌరవ నరకంలో ఉంటారు. కల్పాల లెక్క నేను ఎప్పుడో వారం రోజుల క్రితం చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్పడం ఎందుకు. దుర్వృత్తోవా సువృత్తోవా మూర్ఖ పండితయేవా జ్ఞానాభ్యాస పర పూజ్య. గొప్పవాడు. ఎంతవరకు కూడా దుర్మార్గుడు కానీ మంచివాడు కానీ మూర్ఖుడు కానీ పండితుడు కానీ జ్ఞానాభ్యాసం చేస్తున్నాడు అంటేనే గౌరవించాలి. ఇదే మాట అపిచేత్ సుదురాచారో భజతే మా మనన్య భాక్ అని భగవద్గీతలో స్వామివారు చెప్పారు. నన్ను తనకి వేరుగా ఎవడు భావించడో వాడు అంతవరకు సుదురాచారుడైనా అప్పటి నుంచి వాడు సాధువే అన్నాడు ఇక్కడ. అది విషయం. దీనికి అర్థం ఎలా చేశారంటే మా మనన్య భాక్ అంటే ఇతర దేవుళ్ళని విడిచిపెట్టి నన్ను మాత్రమే ఎవడు ధ్యానిస్తాడో వాడు మాత్రమే సాధువు అనలేదు ఆయన. కృష్ణుడు హృదయానికి వేరది. అనన్యం అంటే తాను పరమాత్మకు వేరు అనే భావాన్ని విడిచిపెట్టుటే అనన్య భక్తి. తనను నడిపే ఆత్మ ఆయనే అని తెలుసుకోవడం అనన్య భక్తి. ఇది గ్రహించగలగాలి. అటువంటి జ్ఞాన అభ్యాస దశలో ఉంటేనే వాడు పూజ్యుడే. అందుకే గురువులు రెండు, సాధక గురువులు, సిద్ధ గురువులు. సాధన దశలోనే గురువులు గొప్పవారు. ఎందుకంటే వారు జాగ్రత్తగా చదువుకుని వాళ్ళు సాధన చేస్తూ మనకు నేర్పుతున్నారు. ఇది ఎలాంటిదంటే ఓ ఇద్దరు కలిసి ప్రయాణానికి వెళ్ళినప్పుడు ఒకడు రోడ్డు స్టడీ చేసిన వాడు, అక్కడ ఉండేవన్నీ ఆల్రెడీ స్టడీ చేసిన వాడు మన పక్కన ఉన్నాడు. వాడితో మనం హాయిగా వెళ్ళిపోవచ్చు, వాడికి అన్నీ తెలుసు, ఎటు తిరిగితే అటు వెళతాము. వాడు సాధక గురువు. ఇప్పటికే ఆ చోటు తెలిసిపోయి ఉన్నవాడు కూడా ఉంటాడు. అక్కడికి 10 మార్లు 15 మార్లు వెళ్ళి వచ్చినవాడు. కానీ నిన్ను అక్కడికి తీసుకెళ్లడం కోసం నీ ఇంటికి వచ్చి బండి ఎక్కువ తీసుకెళ్తున్నాడే వాడు సిద్ధ గురువు. తెలుసుకోండి. ఎవడైనా గురువే. అందుకే వాడికి నమస్కారం చేయాలి, వీడికి నమస్కారం చేయాలి.
అందుకే జ్ఞానాభ్యాస పర పూజ్య. ఎలాంటి వాడైనా జ్ఞానాభ్యాసం మొదలు పెడితేనే వాడిని పూజ్యుడు అంటున్నారే. కిం పునః జ్ఞానవాన్నరః. ఇంకా జ్ఞాని గురించి ఏం చెప్పాలయ్యా? అందుకే గుర్తుపెట్టుకో, ఆత్మజ్ఞాని కదులుతూ ఉంటే వాడి వెంట నేను వెళుతూ ఉంటాను, వాడి పాద ధూళిని నేను నెత్తిని పెట్టుకుంటాను అన్నాడు శివుడు. అంత గొప్పగా విషయం చెప్పాడు. తాను నాకు అభిన్నుడు కదా, మరి నాలాగే ఏం చేయమంటావు? ఎలాగైతే ఒక రాజ్యాన్ని రాజుని ప్రజలందరూ గౌరవిస్తారో జ్ఞానిని ప్రపంచమంతా గౌరవించాలి. ఎంత గొప్పవాడు చెప్పాడు. అందుకే జ్ఞానినే జగద్గురువు అని ఎందుకు అన్నారు ఇప్పుడు తెలిసింది కదా. ఎవడు అభేదాన్ని దర్శిస్తాడో వాడి జగద్గురువు ఎందుకు అయ్యాడంటే జగత్తంతా ఈశ్వర స్వరూపంగా దర్శించాడు. జగజ్జీవ ఈశ్వరు మూడు లేవు, ఒకడే ఈశ్వరుడు దర్శించాడు, జగద్గురువు అయ్యాడు. అందుకే వాడు దేవతల చేత కూడా పూజ్యుడు. దేవైహి మునిభి పూజ్య. ఎంత గొప్ప విషయం. దీన్ని బట్టి జ్ఞానం అయిపోవాలి అనిపించట్లేదు? 10 మంది చేత దండం పెట్టించుకునే పెద్ద పొజిషన్కి వెళ్ళాలనుకుంటే ఎంతకంటే గొప్ప పొజిషన్ ఏముంటుందండి? ఒక్కడు గుర్తుపెట్టుకో, జ్ఞాని ఎవరింటికైనా బయలుదేరాడు అనుకో, ఆ ఇంట్లో పితృదేవతలు డ్యాన్సులు చేస్తారట, నృత్యాలు చేస్తారు. జ్ఞానిగాన ఇంట్లో అడుగు పెడితే వాళ్ళ పితృదేవతలు ముక్తి పొందిపోతారయ్యా అన్నాడు. అంత గొప్ప మాట. అందుకు ఒక్క జ్ఞాని దొరకడం కష్టం. జ్ఞాని అడుగు పెడితే పితృదేవతలు నాట్యం చేస్తారు. యస్య గేహం సముద్దిశ్య జ్ఞాని గచ్చతి సువ్రత తస్య క్రీడంతి పితరః యాస్యామ పరమాంగతి. జ్ఞాని అడుగు పెడితే వాడు వాడి తల్లిదండ్రులు కూడా సిద్ధి పొందిపోతారట ఆ ఇంట్లో వాళ్ళు. అంత గొప్పదయ్యా జ్ఞాని స్థితి. అంతేకాదు, అలాంటి జ్ఞానిని కన్న తల్లి అదృష్టవంతురాలు. కులం పవిత్రం. వాడు ఏ వంశంలో పుట్టాడు, వంశం పవిత్రం. వాడి తల్లి కృతార్థురాలు. వాడు మెట్టిన భూమి పుణ్యతీర్థం. కులం పవిత్రం జననీ కృతార్థ విశ్వంభర పుణ్యవతీ చ తేన అపార సచ్చిత్ సుఖ సాగరే సదా విలీయతే యస్య మన ప్రచార. అనంతానంద జ్ఞాన సముద్రంలో లీనమైపోయిన మహాపురుషుడు ఏ వంశంలో పుట్టాడో వంశం పవిత్రం, ఏ తల్లికి పుట్టాడో ఆ తల్లి ధన్యురాలు, ఏ భూమిలో నడిచాడో భూమి పుణ్యతీర్థం. అలాంటి మహాయోగులు నడిచిన ఆసేతు సీతాచలం కంటే పుణ్యభూమి మరొకటి ఉంటుందా? అందుకే భారతదేశం పుణ్యభూమిని చెప్పబడుతున్నది. యుగాల నుంచి అలాంటి మహాత్ములు సంచరించిన దేశం ఇది. అందుకే అలాంటి మహాత్ముని మాయ ఏమీ చెయ్యలేదు. అలాంటి మహాత్ములకి నమస్కారము. ఇప్పుడు ఈ చెప్పిన జ్ఞానమంతా శ్రద్ధ చేత గురుభక్తి చేత మాత్రమే తెలుసుకోగలవు నాయనా బృహస్పతి అన్నాడు. అంటే వినేటప్పుడు ఇంక సందేహం కూడదు, అదే శ్రద్ధ. దానికి చెప్పే గురువాక్యమునందు శాస్త్రవాక్యమునందు అచంచలమైన విశ్వాసంతో అనుసరించాల మార్గాన్ని గురుభక్తి. ఈ రెండు ఉంటే నీకు లభించినట్లే. ఒక్క మాట తెలుసుకో, ఆత్మస్వరూపుడు ఆయన దేవుని యందు ఎలాంటి భక్తి నీకు కావాలనుకుంటున్నావో అలాంటి భక్తి గురువునందు పెట్టుకో అని శ్వేతాశ్వతరుపనిషత్తు చెప్పిన మంత్రం యథాతత్ శ్లోకం. యస్య దేవే పరాభక్తి యథా దేవే తథా గురవు తస్యేతే కథితా హ్యర్థాః ప్రకాశంతే మహాత్మనః. ఇదే అర్థం. ఎవరికి పరమాత్మ యందు ఎంత భక్తి ఉందో అంత భక్తి గురువు యందు ఉంటే వారికి ఆ గురువుల జ్ఞానాన్ని ఇస్తారు. అంటే ఆ గురువులకు పరమాత్మ ప్రేరేపిస్తాడు వీరికి జ్ఞానం ఇవ్వని. ఎందుకంటే వాడికి నేనంటే చాలా ఇష్టంగా అని ప్రేరేపిస్తాడు. తద్వారా వాళ్ళు తరిస్తారు. ఇది విషయం చెప్పి మౌనంగా ఉన్నట్టు శివుడు. అంటే తన అసలు స్వరూపంలో గడిపాడు. మౌనం వ్యాఖ్య. దానితో పరవశించిపోయాడు బృహస్పతి. ఆనందక్లిన సర్వాంగ, ఒళ్ళంతా ఆనందంతో పులకించిపోయి ఆర్ద్రమైపోయింది. ఒక్కసారిగా స్వామిని చూసి నమస్కరిస్తుంటే, నేను చెప్పిన దానిలో శంక అనేది లేదు, దీన్ని వ్యాపింపజేయడం నీ బాధ్యత అన్నాడు. స్థాపయధ్వమిమం మార్గం. ఇది బ్రహ్మ విద్యా మార్గం, దీన్ని వ్యాపింపజేయు అన్నాడు దేవగురువైన బృహస్పతిని. దేవతలకి గురువు ఆ బ్రహ్మ విద్యాల పరంపరగా మనకు భూమి యందు ప్రాప్తించింది అని జ్ఞానయోగ ఖండం పరిపూర్ణం చేశాడు. ఇక్కడికి ఇదంతా అద్భుతం ఎక్కడ జరిగిందంటే శివుడు బృహస్పతి సంవాదంగా చెప్పడం అత్యద్భుతమైన అంశం. బుద్ధ్యధిష్టాన దేవత అయినటువంటి బృహస్పతి కూర్చొని ఈశాన సర్వ విజ్ఞానమైన వాడి దగ్గర నుంచి పొందుతున్నాడు ఇక్కడ. అంటే బుద్ధి పరమాత్మను ఆశ్రయించి జ్ఞానం పొందడమే, బృహస్పతి శివుని ద్వారా జ్ఞానం పొందాడనే కథలో అద్భుతమైన ఆంతర్యం. అటువంటి విశేషాన్ని చెప్పగానే నైమిషి మహర్షులు అన్నారు, ముక్తి ఎన్ని రకాలుగా ఉంటుంది, అది ఇచ్చేవాడెవడు, మాకు ఇది చెప్పన్నాడు. అంటే రకరకాలుగా అనిపిస్తుంది. సగుణ బ్రహ్మ చెప్తున్నావు, దాని నుంచి అటు అంటున్నావు, కానీ ఇందులో ఏది ముక్తిస్తాను ప్రశ్న వస్తుంది. అవునా, చెప్తున్నాను విను అని సూతుల వారు చెప్తున్నారు. సూతుల వారు గొప్పతనం ఏంటంటే నేను చెప్తున్నాను ఏది చెప్పడం. మా గురువుగారు చెప్పారు అని చెప్తూనే మా గురువు గారు కూడా ఏం చెప్పారంటే బృహస్పతికి శివుడు ఇలా చెప్పాడని చెప్పారు అన్నాడే. కానీ చూడండి ఎంత గొప్ప విషయం.
అది ఎవడైనా నేను చెప్తున్నా ఏం పర్వాలేదంటే వాడి మాట వినకండి, శాస్త్రం చెప్పింది తీసుకోండి, అది చెప్తున్నాడు ఇక్కడ. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఒకప్పుడు మహర్షులందరూ కోరిక మేరకు నారాయణుడు సర్వజ్ఞుడై తనకు అభిన్నమైన శివుడితో మాట్లాడుతున్న కబుర్లు, వాళ్ళిద్దరూ చెప్పుకున్న మాటలు చెప్తున్నారు విను. ముక్తి అంటే ఏమిటి, ముక్తులు ఎన్ని రకాలు, ఇన్ని రకాలు ఉంటే ముక్తి ఎలా అవుతుంది, అవన్నీ చెప్తా విను అని మొదలుపెట్టాడు. అవేమిటో రేపు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సర్వం శ్రీ సాంబ సదాశివ చరణ అరవిందార్పణమస్తు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. కాశీక్షేత్ర నివాసాయ కామితార్థ ప్రదాయినే విశాలాక్షి సమేతాయ విశ్వనాథాయ మంగళం, విశ్వనాథాయ మంగళం. శ్రీమద్రమారమణ గోవిందో హరి గోవింద. నమ పార్వతీపతయే హర హర మహాదేవ. ఒక్క ముఖ్య విషయం, ఇవాళ ఆదిత్య మండలంలో భగవద్ ఉపాసన అనే విషయం చెప్పుకున్నాం. అవే మనకు ఆదిత్య హృదయం మొదలైనవన్నీ చెప్పేది ఆ విషయాన్ని. ఇలా ఆదిత్యుడికి సంబంధించి పురాణాల్లో వేదాల్లో చెప్పినదంతా కూడా సామాన్య మానవుడు కూడా అందుకుని ఆ సూర్యుని అనుగ్రహం పొందడానికై అనేక చోట్ల అనేక సందర్భాల్లో అటువైపు వేద సంబంధమైన సూర్య మంత్రాల్లోంచి ఆదిత్య హృదయములు ఒకటి రామాయణంలో ప్రసిద్ధి అనేది మాత్రమే కాకుండా కూర్మ పురాణం అంతర్గతం భవిష్యోత్తర పురాణంలో 7 అధ్యాయాల ఆదిత్య హృదయం, అదేవిధంగా సూర్య శతకం మయూరక విరచించినది ఇత్యాదులన్నిట్లోంచి గ్రహించి సారముగా సూర్యారాధన గురించి అనేక చోట్ల ప్రవచనాలు ఇవ్వడం జరిగింది. ఆ ప్రవచనాలంటే సారాన్ని పుస్తకంగా రచించి అందులో ప్రధాన ఆదిత్య హృదయం తీసుకుని ఒక్కొక్క నామానికి అర్థం రూపంలో ఈ విషయాలన్నీ తెలియజేస్తూ అందించిన పుస్తకం ఆదిత్య హృదయం సూర్యారాధన అనే పుస్తకం ఇవాళ ఋషిపీఠం వారు అందుబాటులో పెట్టారు. అందుకోవలసిందిగా కోరుకుంటున్నారు.